Uh, Happy evening, all of you. Thank you very much. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ కి అండ్ కంపా నాగేశ్వరరావు గారికి అండ్ మా గురువు గారైన సుధీర్ బంధం రావు గారికి అండ్ ఇంత మంచి అవకాశం కల్పించిన స్ఫూర్తి టీం కి అండ్ ఈ టీమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెస్ట్ స్పీచ్. ఫస్ట్ స్పీచ్ ఇస్ ద బెస్ట్ స్పీచ్. ఫస్ట్ స్పీచ్ అంటే ఏంటి అసలుకి? ఫస్ట్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుందా? ఎప్పుడైనా మీకు ఈ క్వశ్చన్ అనేది వచ్చిందా మీకు? మనం ఎప్పుడైనా సరే ఒక స్పీచ్ ఎవరిదాన్ని వింటున్నామంటే మనకేమనిపిస్తుంది అంటే నేను అలా మాట్లాడాలి. ఎవరన్నా ఇంకా మాట్లాడుతున్నారంటే అందులో నేనే ఉన్నాను అని చెప్పేసి ఫీల్ అవుతుంది. ఎక్కడైనా యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా వీడియోస్ మనం ప్లే చేస్తున్నట్లయితే ఏదైనా మంచి కొటేషన్ ఏదన్నా కనిపించిందంటే ఆ కొటేషన్ చెప్పే విధానం వాయిస్ మోడ్యులేషన్ కనిపించే విధానంలో నేను కూడా ఇలా చెప్తే ఎలా ఉంటుంది అని మనం క్వశ్చన్ వేసుకుంటాం, కానీ మనం దాన్ని ప్రయత్నం చేయలేం, ముందుకు తీసుకెళ్ళాం. దానికి ఎందుకు ఏంటి అంటే ఈరోజు సెషన్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముందుగానే సెషన్లోకి వెళ్ళే ముందు నాకు మీ అందరి గురించి ఫస్ట్ నాకు తెలియాలి. అంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? నాకు చాట్ లో మెసేజ్ పెట్టినా పర్లేదు, హ్యాండ్ రైజ్ చేసి చెప్పినా పర్లేదు. మీరు ఎందుకు వచ్చారు? ఈ సెషన్ మీకు ఈ రోజు ఫస్ట్ స్పీచ్ ఈజ్ బెస్ట్ స్పీచ్ అనే ఒక టాపిక్ ఎందుకు యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? రవికాంత్ గారు. సార్, నా పేరు రవికాంత్. నేను ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేశాను ఐటీలో. అండ్ ఎర్లియర్ నేను టీచింగ్లో కూడా ఉన్నాను. బట్ అందరికీ నేను ఇంకా చాలా సాయం చేద్దాం అని, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే, ఎందుకంటే ఎర్లియర్ నేను ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నప్పుడు చాలా మంది రిజెక్ట్ అయిపోతుంది, ఇంటర్వ్యూస్ తీసుకుంటుంది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయి తీసుకుంటుంది. సో దానికి కారణాలు కూడా నాకు తెలుసు, వేర్ దే ఆర్ ఫెయిలింగ్. సో ఇవన్నీ నేను మోటివేట్ చేయగలిగితే సక్సెస్ రేట్ అంటే అట్లీస్ట్ మన ప్రాంతం పిల్లలకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అనేది యాక్చువల్గా నా ఎయిమ్. దానికి నేను ఒక మోటివేటర్ స్పీకర్గా అయినట్టయితే ఇంకా హెల్ప్ చేయగలుగుతాను వాళ్ళకి. ఏదైనా కాలేజ్కి వెళ్ళి కానీ ఏదైనా మాట్లాడినట్టయితే ఆ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలానే మనకి ఇక్కడ మెసేజ్ చేశారు శ్రీశైలం గారు, ఐ వాంట్ చేంజ్ మై లైఫ్. అండ్ లలిత గారు మంచి స్పీకర్ అవ్వాలండి. గుడ్. అలానే వెంకటేష్ ప్రసాద్ గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. ఒక మంచి స్పీకర్ కావాలి. మనం మంచి స్పీకర్ అయ్యి ఇంకొక 10 మందికి మనం కూడా మోటివేషనల్ మార్చాలి, చెప్పాలి. ఫస్ట్ మనం మారాలి. తర్వాత పక్క వాళ్ళని కూడా ఇంకో 10 మందికి సర్వీస్ చేయాలి. ఒక మంచి ట్రైనర్ కావాలి, ఒక మోటివేషనల్ స్పీకర్ కావాలి. ఎంతో మందిని మార్చాలి. గంపా సార్ ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం కూడా ఎంతో మందికి సర్వీస్ చేయాలని ఉద్దేశం సార్. ఇంకొకటి సార్, మనం ఫస్ట్ స్పీచ్ ఇస్ ద బెస్ట్ స్పీచ్ అంటే మనం ఫస్ట్ ఏదైతే వర్డ్స్ ఇస్తామో అవే అవతల వాళ్ళకు తొందరగా అట్రాక్ట్ అవుతాయని నా ఉద్దేశం సార్. ఏదైనా ఏది చెప్పినా ఏది. అలానే ఇంకా వేణుగోపాల్. ఓకే సార్, మీ దగ్గరికి నమస్కారం అండి. నమస్కారం అండి. యాక్చువల్ గా నేను నార్మల్ గా చెప్తే ఎవరు వినరని నా ఉద్దేశం అండి. నేను చెప్పే విధానాన్ని నేర్చుకోవడానికి సార్ నార్మల్ గా రోజు చెప్పినట్టుగా మనం పక్కనతో మాట్లాడుతున్నట్లుగా చెప్తే విన్నరని ఎలా చెప్పాలో నేర్చుకోవడానికి వచ్చాను సార్. అంటే నా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసమైనా కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోవచ్చు, అండ్ ఈ ఎక్స్ప్రెషన్ ని నేర్చుకోవడానికి వచ్చాను సార్. ఎస్ సార్. సూపర్ సార్, సూపర్. అలాగే శివలింగం గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను ఒక టీమ్ లీడర్గా మంచిగా మాట్లాడాలని సార్, మంచిగా మా టీంను మంచిగా కంట్రోలింగ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలని, ఆ విధంగా మోటివేషన్ చేయాలని, ఆ విధంగా నేను అందరికీ అందుబాటులో ఉండి ఏ విధంగా అయితే నేనంటూ ఏమి అనేది నా యొక్క కెపాసిటీని తెలుసుకోవాలని నేను దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది సార్.
అది సార్ అది. థ్యాంక్ యూ సార్, సూపర్ ఎక్సలెంట్. లాస్ట్ ఫైనల్ గా ఉదయని తన మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని అనుకున్నారు. శేఖర్ గారు అలానే మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని మెసేజ్ చేశారు. రాజిరెడ్డి గారు, సార్ రాజిరెడ్డి గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అయితే నాది ఏమంటే, నేను వేరే కంపెనీలలో పనిచేశాను సార్ ఒక 14 ఏళ్ళు. అయితే నేను అప్పుడు కంపెనీ ట్రైనర్ గా గంప నాగేశ్వరరావు గారు వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్. బాగా అనిపించింది. అయితే అది విన్న తర్వాత ఇక నాకు కూడా మరి ఇప్పుడు ఇంపాక్ట్ అనేది గంప నాగేశ్వరరావు గారు అని ఎంజద్ సార్ నాకు పరిచయం చేయించిండు. వింటే నేను కొందరికి లైఫ్ని ఇవ్వాలి అంటే నా మాట నా మాటల ద్వారా వాళ్ళను నేను ఇంప్రెస్ చేయలేకపోతాను. ఎట్లా వే ఆఫ్ టాకింగ్, ఎట్లా మాట్లాడాలి, ఒక ఎప్పటికీ ట్రైనింగ్స్ ఉంటాయి. మన ట్రైనింగ్లలో ఎట్లా మాట్లాడాలి, మరి నార్మల్ గా మాట్లాడితే అనదర్ క్యాండిడేట్ అట్రాక్ట్ అవుతాడా కాదు. బట్ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలనే ఉద్దేశంతోనే ఇందులో జాయిన్ అయ్యింది. సూపర్ సార్, ఎక్సలెంట్ రాజిరెడ్డి గారు, చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఏంటంటే ఓవరాల్ గా అర్థమైంది ఏంటంటే బెస్ట్ మోటివేషన్ స్పీకర్ అవ్వాలి, బెస్ట్ ట్రైనర్ అవ్వాలి. మీ వృత్తిలో మీరు ఏదైతే మీరు చెప్పాలనుకున్నారో అది ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి అనేది ఓవరాల్ గా నాకు ఒకటి అర్థమైంది. ఎక్సలెంట్. ఇక్కడ మనకి వేణుగోపాల్ గారు చెప్పారు. వేణుగోపాల్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నేను చెప్తే వింటారా లేదా, వాళ్ళకి అర్థమవుతుందా, నార్మల్ గా మనం వాళ్ళు చెప్తే మనం ఎందుకు వింటారు అనే వేలో ఉంది. యాక్చువల్ సదాగా అందరూ అది క్వశ్చన్ చేసుకుంటే మనం ఎవరు అని చెప్పేసి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మనం ఎవరు, వాళ్ళు ఎందుకు వినాలి అవతల వాళ్ళు. ఇక మన ఒక స్పీచ్ అనేది ఇవ్వాలంటే చాలా ఎఫెక్టివ్ గా స్పీచ్ అనేది ఉండాలా, చాలా మెమరబుల్ గా ఉండాలి. ఏ స్పీచ్ ఇచ్చినా సరే నేను ఇదంతా చేయాలంటే మనకు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఈ రోజు మనం నేర్చేసుకుందాం. అయితే ముందే అందరికి నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే 29 మెంబర్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ మీ, మీరందరూ కెమెరాస్ ఆన్ చేసుకొని ఉండండి. వెళ్ళే ముందు కెమెరాస్ ఆఫ్ చేసుకొని లీవ్ అయిపోండి. ఎందుకంటే మీరు బెస్ట్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఎలా స్పీకర్ అవుతారు, ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఏంటి అనేది నేను చూస్తాను. మీతో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను. మిమ్మల్ని చూస్తూ మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే సార్, ఓకే సార్, మీరు డ్రైవింగ్ లో ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం సార్. అందరు డ్రైవింగ్ లో ఉన్నారు మాత్రం మెసేజ్ చేయకండి, ఓకేనా. పాసిబుల్ గా ఉంది కాబట్టి మెసేజ్ కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఓకే. నాకు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎక్కడ మాట్లాడేవాడిని కాదు. ఇక్కడ రాకముందు ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం వర్క్ అయితే చేసి పెడతాను. ఎవరు ఎలా ముందుకెళ్ళాలా, ఎవరు ఎలా ఎదగాలి, ఎవరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక స్క్రిప్ట్ రాసిమ్మంటే రాసిస్తాను. వాళ్ళకి ఒక కంటెంట్ ఇవ్వమంటే ఇస్తాను. కానీ ఎప్పుడు కూడా ఒక మైక్ ముందుకు వచ్చి, ఒక కెమెరా ముందుకు వచ్చి నలుగురితో మాట్లాడాలన్నా కూడా నాకు ఎందుకో భయం అనేది ఉండేదన్నమాట. ఆ భయం ఎలా ఉండేదంటే నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఆ భయం మనం వదిలేయాల్సింది ఎప్పుడంటే, ఎప్పుడైతే ఒక తల్లి గర్భంలో శిశువు ఎప్పుడైతే తను ప్రాణం పోసుకుంటాడో అప్పుడు తల్లి ఎంత హ్యాపీగా ఉంటదంటే, నాకు బిడ్డ కనబోతున్నాడు, నేను కనబోతున్నాను, బిడ్డ పుట్టబోతున్నాడు, తను వస్తే నేను ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అని చెప్పేసి తను చాలా హ్యాపీగా తల్లి ఆ బిడ్డ జన్మించేంత వరకు కూడా చాలా హ్యాపీగా తను నవమాసాలు మోసి నెప్పులు పడుతూ ఎన్నున్నా సరే తను హ్యాపీగా ఉంటది. కానీ ఎప్పుడైతే బిడ్డ బయటకు వచ్చేసి తను ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాడు, అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ భయపడేది ఆ బిడ్డ.
ఎందుకనంటే జన్మించినప్పుడు అప్పటి వరకు తల్లి గర్భంలో ఉన్న వ్యక్తి ఒక్కసారి అక్కడ ఎవరైతే పురుడు పోస్తారో వాళ్ళ చేతులకు వెళ్ళిపోయాక నా తల్లి నుంచి నేను దూరం అయిపోయానేమో అనే ఒక ఫీలింగ్ తో ఆ బిడ్డ భయపడతాడు అనుకుంటాం ఆ టైంలో. అప్పుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి నుంచి మరలా తల్లి దగ్గరకు వచ్చి రొమ్ము పట్టుకొని పాలు తాగుతున్నప్పుడు ఆ భయం అనేది పోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడైతే తల్లిని స్పర్శ తగిలిందో ఆ స్పర్శని గుర్తించి నా తల్లి దగ్గరికి నేను వచ్చేసానన్న ఫీలింగ్ తో ఆ భయం అనేది పోతుంది. యాక్చువల్లీ మన భయాన్ని ఆ రోజే అప్పుడే వదిలేయాల్సింది, కానీ ఆ భయాన్ని వెంటేసుకొని మనం ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇలా చేయబట్టే ప్రతిసారి మనం ఏది చేద్దామని సరే ఒక నెగిటివ్ ఫీలింగ్ లో మనం జర్నీ చేస్తూ ఉంటాం. ఆ నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే అది భయం, నేను చేయలేనేమో అనేది నెగిటివ్ ఫీలింగ్. ఈ ప్రాసెస్ లో మనం జర్నీ చేస్తూ ఉన్నాం, కానీ మనం చేయగలం అన్నది మనకు తెలియదు. మనం చేస్తాం, కానీ అది ఎలా తెలుస్తుంది ఏంటంటే మనం ఏ కార్యమైనా సరే మనం మొదలు పెట్టినప్పుడు దాన్ని హానెస్ట్ గా మనం చేయగలిగితే మాత్రం 100% మనం దాన్ని అచీవ్ చేసుకోవచ్చు. స్వామి వివేకానంద గారి ఒక కొటేషన్ ఉంది, ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకో లేకపోతే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోతావు అంట. ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకో లేకపోతే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోతావు అని ఏ సెంటెన్స్ ఎప్పుడైతే నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ లోకి వచ్చాక నేను నేర్చుకున్నాను, ఇంపాక్ట్ ఫౌండేషన్ లోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను, నిజంగా నాకు అనిపిస్తుంది అనమాట, నిజమే కదా ఈ మాట. నాతో నేను మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఏం మాట్లాడిన ఇంతకుముందు మాట్లాడుకునేవాడిని, కానీ ఉపయోగం అనేది ఉండదన్నమాట. ఎందుకు మాట్లాడుతున్నావు తెలియదు, ఏం మాట్లాడుకుంటున్నావు తెలియదు, దానికి మీనింగ్ లేదు. కానీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఒక సెషన్ ఇవ్వాలంటే నేను మీకు ఎలా రీచ్ అయ్యే విధంగా, కనెక్ట్ అయ్యే విధంగా నా సెషన్ ఉండాలి అనే దాని మీద నేను క్వశ్చన్ చేసుకోవటం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాతో నేను మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ భయం అనేది నాకు లేదు నా దగ్గర. నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను, మీతో అందరితో మాట్లాడుతూ, అంటే మీరందరూ నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నాను, తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తుంది నాకు. ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ వచ్చే ముందు కూడా నాకు అంత భయం ఉన్న వ్యక్తిని వచ్చిన తర్వాత నేను ఇక్కడ టీటీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు తెలీదు నేను ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తానని, నాకు తెలీదు నేను సెషన్స్ ఇస్తానని, నాకు తెలీదు నేను వన్ ఆఫ్ ది పార్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో పర్సన్ నేను అవుతాను అని. నాకు తెలీదు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ లోగో మీకు కనిపిస్తుంది చూడండి, ఆ లోగో నేను క్రియేట్ చేస్తానని. అది నేనే క్రియేట్ చేశాను. అంటే అంచెలంచెలుగా ప్రతిరోజు ఎదుగుతూ వెళ్తూనే ఉన్నాను, కానీ ఎక్కడికి నేను డ్రాప్ అవ్వలేదు. నేను ఈరోజు ఒక కోర్ డైరెక్టర్ గా ఉన్నాను ఇంపాక్ట్ ఫౌండేషన్ లో. ఇది కూడా నాకు తెలియదు, నేను అవుతాను అని నాకు తెలియదు. కానీ ఇదంతా ఎలా జరిగిందంటే మీరు ఏదైతే నేర్చుకుందామని వచ్చారో, ఏదైతే తెలుసుకుందామని వచ్చారో అవన్నీ నేను ఇక్కడ చేశాను. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ నేను చేశాను. అందుకని నేను ఒక బెస్ట్ స్పీచ్ ఇవ్వగలుగుతున్నాను. ఎప్పుడన్నా ఒక సెషన్ నాది అయిపోయిందంటే నాకు ఫీడ్బ్యాక్ వీడియోస్ పంపిస్తారు. ఆ వీడియోస్ రాగానే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఆ వీడియో విన్నప్పుడు ఏంటంటే వాళ్ళలో ఉన్న లోపాలు ఏంటని చూస్తాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ లో రిటర్న్ మళ్ళీ రిప్లై ఇచ్చేస్తాను. నేను రిప్లై ఇచ్చి ఎవరైతే నాకు వీడియో పెట్టారో అది నేను స్టేటస్ పెట్టుకుంటాను. అంత గర్వంగా అనిపిస్తుంది. అంటే నేను బెస్ట్ స్పీచ్ ఇచ్చాను అని అనిపిస్తుంది అన్నమాట. ఇస్తేనే కదా అంత నాకు ఒక వీడియో అనేది వచ్చింది. మనం సెషన్ లో ఒక పీపీటీ షేర్ చేస్తాను మీకు. కనిపిస్తుంది కదా? ఓకేనా? హాయ్, థ్యాంక్ యూ వెంకటేష్. ఫస్ట్ స్పీచ్, మన ఫస్ట్ స్పీచ్ ఎప్పుడైనా సరే బెస్ట్ స్పీచ్ గా ఉండాలి. మన బెస్ట్ స్పీచ్ గా ఉండాలంటే ఇక్కడ స్పీచ్ సార్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ
కాన్సన్ట్రేషన్ ఇక్కడ క్లాస్ మీద పెట్టండి. నోట్ చేసుకునే పాయింట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్స్ కానీ ఏదైనా పాయింట్స్ కానీ ఏమైనా వస్తే మాత్రం నోట్ చేసుకోండి. కానీ కంటిన్యూగా అదే పదిగా రాసుకుంటూ వెళ్ళారనుకోండి, కాన్సెప్ట్ అనేది మిస్ అవుతుంది. మీరు ఏదైతే బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని వచ్చారో మీరు దాన్ని ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకేనా? మీరు చూస్తున్నది రామ్ ప్రసాద్ లోకా. ఈరోజు బెస్ట్ స్పీచ్, మన స్పీచ్ ఎలా ఉండాలి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనలో ఉన్న భయాల గురించి మాట్లాడాలి. మనలో భయాలు ఎలా ఉండొచ్చు అని చూసుకున్నట్లయితే, నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, ఒక వ్యక్తిలాగా పలానా వ్యక్తిలాగా నేను మాట్లాడలేను, నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో, నా తర్వాత ఎవరైనా మాట్లాడితే నేను తేలికైపోతానేమో, నా ప్రసంగం మర్చిపోతానేమో, నా తప్పులు వెతకడానికి ఎవరైనా ఉంటారేమో, నా మాటలు ఏమైనా తప్పులు వస్తాయేమో, నాకు మైక్ ఇస్తే దడ పుడుతుందేమో, షవరింగ్ రావటం, మాట్లాడలేకపోవటం, ఇలాంటి ఈ ఫీలింగ్స్ అన్ని ఉంటాయి. సో అవునా కదా? మీకు అలాంటి అనిపించిందా? మీకు ఎవరికైనా ఈ ఫీలింగ్స్ అయినా అనిపించినాయా? ఫస్ట్ మనకి ఏంటంటే, మనం మాట్లాడాలంటే ఫస్ట్ మనకి ఇదే అన్నమాట ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది చూడండి. ఇమేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గెస్ చేయగలరా? చాట్లో అయినా మెసేజ్ పెట్టచ్చు చెప్పలేని వాళ్ళు. గోపాల్ గారు. ఎస్ అండి. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఒక టూర్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా ఆలోచించుకుంటా ఇక్కడికి వెళ్దాం అనుకున్నట్లుగా నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను కరెక్ట్ అని చెప్తాను దాన్ని. ఇంకేమైనా చెప్పగలరా? ఇంకెవరైనా చెప్పగలరా? పల్లవి గారు. నలుగురు ఫ్రెండ్స్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు అంటే ఏదైతే పనిని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అంటే ఇద్దరిది ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, మళ్ళీ ఇంకో ఇద్దరిది ఒకటే వేరే స్టార్టింగ్ పాయింట్ ఉంది అని అనుకుంటున్నాను నేను. అక్కడ అంటే డెస్టినేషన్ స్టార్ట్ చేయడం, అక్కడ ఉందైతే ఇద్దరు చేద్దాము నలుగురు లాగా అనిపిస్తుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఫైన్. అంటే పల్లవి నలుగురిది గారి వేలో ఒకటే కూడా లేదు. నో ప్రాబ్లం. ఓకే, మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి సార్. సార్ సార్ వినబడుతుందా సార్? వినిపిస్తుంది. ఓకే సార్ ఫైన్. సార్ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే ప్రదేశాన్ని చూపిస్తున్నారు సార్. ఒకతనేమో ఖచ్చితంగా కనిపిస్తుంది, ఇంకొకతను చూపించడంలో తేడా అనిపిస్తుంది అని అనుకుంటున్నా సార్. ఓకే, ఎవరు డిస్ప్లే మీద రాస్తున్నట్టుంది. సార్ నేను చెప్తాను సార్, అవి రెండు చేతులు ఇద్దరు ఓకే, నో మనుషులే ప్రాబ్లం సార్, మ్యామ్. ఓకే, నో ప్రాబ్లం ఫైన్. నలుగురు కాదు సార్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇదేంటంటే ప్లానింగ్. మనం ఏ పని చేసినా సరే ప్లానింగ్ అనేది ఉండాలి. మీరు ఏదైతే ఇందాక అన్నారో అవన్నీ కరెక్టే, నేను కాదనట్లేదు. ఎందుకంటే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని కూడా ఒక ప్లానింగ్. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్ట్ అని చెప్పాను నేను. ప్లానింగ్, మనం ఏ పని చేసినా సరే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అది ఒక ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? రేపటి చేసే పని అయితే ఒక రోజు ముందు చేయాలి, లేదనుకుంటే 1 వీక్ ముందు చేయాలి, లేదనుకుంటే 1 మంత్ ముందు చేసుకున్నట్లయితే మనం చేసే పనిని సక్సెస్ఫుల్ గా మనం చేయగలుగుతాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ప్లానింగ్ అనేది మనం ఎలా చేసుకోవచ్చు? ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి. వెంకటేష్ గారు చెప్పండి, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనం ఏం చేస్తాం? సార్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ ఒక ప్లాట్ చూసుకోవాలి, దాన్ని డ్రాయింగ్ ఇట్లా చేసుకోవాలి, డ్రాయింగ్ చేపియాలి ఒక ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్ళి.
తర్వాత దాన్ని ఎట్లా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఎన్ని ఫ్లోర్లు వేద్దాం అనుకుంటుండో, అది ఎంత స్పేసు, మనం ప్లానింగ్ ఎట్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం, మనం ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, కిచెన్ ఎంత హైట్ ఉండాలి, ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, పార్కింగ్ ఎంత ఉండాలి, మనం ఎట్లా ఊహించుకోవాలి, పెయింటింగ్ ఎట్లా ఉండాలి, స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, అవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి సార్. అట్లాగే మనము అన్ని ప్లాన్ చేసుకోవాలి సార్, హౌస్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. అలానే ఒక మ్యారేజ్ చేయాలంటే ఫస్ట్ సంబంధం చూసుకోవాలి సార్. తర్వాత మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి, ఫంక్షన్ హాల్ ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన గోల్డ్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి. మ్యారేజ్ సంబంధించిన అన్ని ఆర్టికల్స్ అన్ని అరేంజ్ చేసుకోవాలి సార్. ఓకే, ప్లానింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనకి లెంగ్త్ అయిపోతుంది. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నా సరే సేమ్ అదే ప్లానింగ్ ఉంటుంది. మన ఛానల్ పేరు ఏమి ఉండాలా, మన కంటెంట్ ఏమి ఉండాలా, మనం ఎక్కడ షూట్ చేయాలా, దానికోసం ఏ ఎక్విప్మెంట్స్ కావాలా, చాలా రకరకాలుగా మనం దీనికి ప్లానింగ్ అనేది వేలో వెళ్తుంటాం. అలానే ఒక గుడ్ లీడర్ రావాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి తెలంగాణలో, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్స్ అనే నాకు మంచి లీడర్ గానే ఉండాలి, ఎమ్మెల్యే కావాలి అని అంటే ఎలా అవుతారు? మీరు ఒక గుడ్ లీడర్ అయితేనే కదా. దానికోసం మనం ఏం చేయాలి, దానికి కూడా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ ఫర్ జాబ్స్, ఒక జాబ్కి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఒక ప్లానింగ్ అనేది మనం ఇలా ప్లానింగ్ ప్రకారం వెళ్తే మాత్రం 100% జాబ్ అనేది వస్తుంది. ఓకే, ఒక కంపెనీ బిల్డ్ చేయాలా, సేమ్ దానికి కూడా ఒక ప్లానింగ్ అనేది అవసరం. అట్లానే మనకి ఒక స్పీచ్ ఇవ్వాలంటే కూడా ఒక ప్లానింగ్ అనేది అవసరం. అందుకని ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మన స్పీచ్ కూడా సేమ్ అదే వేలో ప్లానింగ్ అనేది ఉంటుంది. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మన ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ అంటే మనం చేసుకున్న స్పీచ్ ఏ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ ఆ స్పీచ్ ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ప్లాన్ బి అప్లై చేయాలి. ఇప్పుడు నేను ప్రతి సెషన్ కూడా నాకు వేరియేషన్ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ సెషన్ లో చెప్పిన యాజ్ ఇట్ ఈస్ గా ఇంకో సెషన్ లో నాది ఉండదు. ఒక చోట బెస్ట్ గా వచ్చిందంటే ఇంకో చోట ఇంకా బెస్ట్ గా ఉంటది. ఇంకో చోట ఏంటంటే కొంచెం ఎక్కడన్నా అక్కడ సిచ్యువేషన్ బట్టి డల్గా ఉండొచ్చు. అక్కడ జరిగిన దాని ప్రకారం నెక్స్ట్ టైం మళ్ళీ క్లాస్ తీసుకున్నప్పుడు ఇంకా బెస్ట్ గా ఇవ్వడానికి ప్లాన్ బి అనేది ఇచ్చేస్తుంది. మన స్పీచ్ కూడా సేమ్ అదేలా ఉండాలి. ఇప్పుడే జస్ట్ మన జర్నీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా మన జర్నీ మనం స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? నేను ఒక పైలట్ని, మీరందరూ ఒక ఫ్లైట్ లో కూర్చొని ఉన్నారు. నేను ఏదైతే ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ ని సమర్థవంతంగా నేను మూవ్ చేసి తీసుకొని మిమ్మల్ని అందరూ ఒక గమ్యస్థానానికి చేర్చగలిగితే ఈ జర్నీ అనేది సక్సెస్ అవుతుంది. ఆ గమ్యస్థానాన్ని సరిగా నేను చేర్చకపోతే సక్సెస్ అనేది కాదు. ఇది జర్నీ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది మీరే నాకు చెప్పాలి. లాస్ట్ లో ఇక్కడ నిన్న పైలట్ ని, మీరు ప్యాసింజర్స్. ఓకేనా? ఇక్కడ ఒకటి ఆలోచించండి మీరు. ఫస్ట్ ఒక స్పీచ్ ఇవ్వాలంటే మనం వాట్ ఈస్ ఫస్ట్ స్పీచ్? ఫస్ట్ స్పీచ్ అంటే ఏంటి అంటే బెస్ట్ స్పీచ్ అంటే ఇంకెలా ఉంటుంది? వై ఆర్ యూ స్పీకింగ్? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? వై షుడ్ ద ఆడియన్స్ లిసన్ టు యువర్ స్పీచ్? ఎందుకు ఆడియన్స్ మీ స్పీచ్ వినాలి? ఆడియన్స్ మీరు చెప్పే మాటలు ఎందుకు గుర్తుంచుకోవాలి? వాట్ ఆర్ యూ మీటింగ్ పర్పస్? మీరు ఏదైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో, మీరు మాట్లాడదానుకోవాలి, దాని పర్పస్ ఏంటి? వై ఆర్ యువర్ స్పీచ్ ఇంపార్టెన్స్? అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి ఆడియన్స్ మీకు? ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అసలు ఇక్కడ ఒకటి ఓవరాల్ నేను ఒకటే అడుగుతున్నాను, నాకు చెప్పండి. మెసేజ్ అయినా చాటింగ్ లో చెప్పండి. ఓకే, ఇంటరాక్షన్ అవ్వాలి. అసలు మీరు ఎవరు? మీ స్పీచ్ ఇవ్వడానికి మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు అక్కడ మీ స్పీచ్ ఎందుకు వినాలి ఆడియన్స్? మెసేజ్ చేయండి. అవునా కదా? ఫస్ట్ మనం ఒకరికి ఒక స్పీచ్ ఇస్తున్నాం అంటే
ఇందాక వేణుగోపాల్ గారు అన్నారు, నేను చెప్తే వింటారా లేదా అనే క్వశ్చన్స్ ఆయన రేజ్ చేశారు. ఈ పాయింట్స్ ఈ అందులో కూడా ఉన్నాయి, పాయింట్స్ రేజ్ చేశారు. ఈ పాయింట్స్ ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి, ఎందుకు వింటారు, ఎందుకు అంత అవసరం ఏముంది చెప్పగలరా? సరిత గారు మోటివేషన్ ఇచ్చారు, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ చూడంగానే విజయలక్ష్మి గారు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ చూడండి? విజయలక్ష్మి గారు. ఆడియన్స్ కి యూజ్ అయ్యే విధంగా మన స్పీచ్ వాళ్ళని మోటివేషన్. ఓకే, ఇక్కడ చెప్పేశారు ఆడియన్స్. మనకి ఫస్ట్ ఒక స్పీచ్ ఇవ్వాలంటే మనకు ఆడియన్స్ ఎవరనేది మనకు తెలిసి ఉండాలి. ఆడియన్స్ ఎవరు, ఎక్కడ ఎలా, ఏ ఏజ్ వాళ్ళు, ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఇది తెలిసి ఉండాలి. ఈ ఆడియన్స్ ఎలా ఉంటారంటే మనం ఈ ఆడియన్స్ ఎక్కడుందంటే మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఇస్తున్నామా, స్టూడెంట్స్కి ఇస్తున్నామా, ఫ్యాకల్టీస్కి ఇస్తున్నామా అనేది తెలిసి ఉండాలా. ఒక సేల్స్ ప్రమోషన్ కోసం, ప్రొడక్ట్ కోసం ఇస్తున్నామా, లేదా పొలిటికల్ మీటింగ్ లో కండక్ట్ చేస్తున్నామా, దాంట్లో మన పాత్ర ఏంటి, ఎవరికి ఇస్తున్నాం స్పీచ్. జైల్లో క్రిమినల్స్ కి ఇచ్చినట్లయితే వాళ్ళకి మోటివేషన్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు. వాళ్ళు అక్కడికి హత్యలు చేసి వస్తుంటారు, దొంగతనాలు చేసి వస్తుంటారు, వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసి వస్తుంటారు. చిన్న చిన్న తప్పులు చేసి వస్తుంటారు, వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఉండాలా. నెక్స్ట్ టైం మీరు ఈ జైలు జీవితం అనేది చూశారు, తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎలా జీవించవచ్చు, ఎలా మీ లైఫ్ ని అచీవ్ చేసుకోవడానికి ఎలాంటి మంచి మంచి దారులు ఉన్నాయి అని వాళ్ళు మోటివేట్ చేసే విధంగా ఉండాలి. ఓల్డ్ ఏజ్ హోమ్ అడల్ట్స్ కి, పెద్దవాళ్ళకి, ఓల్డ్ ఏజ్ హోమ్ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఏదో కోల్పోతున్న ఫీలింగ్ లో ఉంటారు. అంటే వాళ్ళ పాస్ట్ లైఫ్ గుర్తు తెచ్చుకోవటం, తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా చూడాలనుకున్నది చూడలేకపోవటం, ఇలాంటి సంథింగ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి మనం మోటివేట్ చేసే విధంగా, వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా మన స్పీచ్ అనేది ఉండాలి. ఇంకా ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ సెక్టార్ లో ఇచ్చే ఎంప్లాయీస్ కి ఏ విధంగా ఇవ్వచ్చు. ఇందాక ఒకసారి చెప్పారు, సారీ నేను మర్చిపోయాను, రవికాంత్ గారు. తను ఒక ట్రైనర్ గా తన ఎంప్లాయీస్ కి ఒక ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక బెస్ట్ గా ఉండాలి అని. ఆ విధంగా మనం ఆడియన్స్ కి, మన ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు. ఒక మూవీ ఈవెంట్ లో, మూవీస్ ఈవెంట్స్ జరుగుతుంటాయి, ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్స్ లో మన పాత్ర ఎలా ఉంటుంది, మనం ఏం ఇవ్వచ్చు ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం ముందు. ఫస్ట్ ఇక్కడ మీకు చూడంగానే మీకు ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పగలరా? ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నట్లయితే నెక్స్ట్ అడగకుండా వెళ్ళిపోతాయి సబ్జెక్ట్ లో. ఇది ఒక హై లెవెల్ కాన్ఫరెన్స్, కాన్ఫరెన్స్ సార్, అసెంబ్లీ కాన్ఫరెన్స్. ఓకే, అబౌట్ టు హ్యావ్ నో ద అక్యూషన్. మనకి అక్యూషన్ అనేది తెలిసి ఉండాలి. మనకు ఒక ప్లాన్ అనేది చేసుకున్నాం, ఆడియన్స్ ఎవరో తెలిసింది, అక్యూషన్. ఈ అక్యూషన్ ఎక్కడ ఇవ్వబోతున్నాం, ఈ అక్యూషన్స్ అనేవి ఎలా ఉంటాయి చూద్దాం. మనకు స్పీచ్ ఇచ్చేటప్పుడు అక్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, సెమినార్స్. ఈ సెమినార్స్ వచ్చేసి పెద్ద పెద్ద, ఇప్పుడు మన ఇంపాక్ట్ ఫౌండేషన్ హరిహర కళాభవన్లో అండ్ డిస్టిక్ లో కండక్ట్ చేస్తూ ఉంటది ప్రోగ్రామ్స్, ఇవి సెమినార్స్ అంటారు. ఇలాంటి అక్కడ ఎక్కువ క్రౌడ్ వస్తుంది. ఇక్కడ విజువల్ గా ప్రజెంట్ పీపీటీ లాంటివి కానీ వీడియోస్ కానీ ఇలా ప్రజెంటేషన్ చేస్తూ మోటివేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట సెమినార్స్ లో. అలానే కాన్ఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్పీకర్స్ ఉంటారు. ఈ స్పీకర్స్ వచ్చేసి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఆ టీం గురించి కానీ, ఆ సంస్థ గురించి కానీ, అక్కడ టీం కి చేసే
వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు కాన్ఫరెన్స్ లో. వాళ్ళ దగ్గర నుంచి ఇంకేమైనా కావాలంటే డెవలప్ చేయడానికి, ఆ సంస్థ డెవలప్ అవడానికి కావాలంటే ఫీడ్బ్యాక్ లాగా కానీ వాళ్ళ దగ్గర సజెషన్ కానీ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే పనిని ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు టీమ్ లీడర్స్ కి ఇస్తారు. టీమ్ లీడర్స్ తర్వాత ఎవరైతే వాళ్ళ టీమ్ బ్యాచెస్ ఉంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ టీమ్స్ ఉన్నాయి కదా, సేమ్ అలానే మీకు మెంటర్స్ ఉంటారు. మెంటర్స్ వచ్చి మీకు ఇలా చేయాలని చెప్తారు. సేమ్ ఆ కాన్ఫరెన్స్ లో కూడా అలా ఉంటాయి అనమాట. ఓకే, వర్చువల్ ఈవెంట్స్ వచ్చేసి జూమ్ లో మనం ఇప్పుడు సెషన్ చెప్పుకుంటాం. సేమ్ ఇలాంటి వర్చువల్ గా జూమ్ మీటింగ్ ఇలాంటి కండక్ట్ చేసుకోవడానికి వర్చువల్ అని అంటారు. అవార్డ్స్ ఈవెంట్స్ అంటే ఇక్కడ అవార్డ్స్ మీరు తీసుకోవచ్చు, లేకపోతే మీకు మీరే అవార్డ్స్ ఇస్తున్నట్లయితే ఇక్కడ మీ పాత్ర అనేది ఎలా ఉండాలా ఏంటి అనేది తెలుసుకోవాలా. స్పెషల్ ఈవెంట్స్ అంటే పదవి విరమణ లాంటి, ఇంకా ఏదైనా స్పెషల్ గా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకుంటారు. ఇవన్నీ అంటే అన్అఫీషియల్ ఈవెంట్స్ అనమాట. ఈవెంట్ అట్లానే నెక్స్ట్ పబ్లిక్ మీటింగ్ వచ్చేసి ఎలక్షన్ మీటింగ్స్ జరుగుతుంటాయి, పొలిటికల్ మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, అలాంటి మత ప్రచారానికి కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని వేదికలు జరుగుతుంటాయి, చాలా మంది క్రౌడ్ వస్తుంటారు. ఇలాంటి పబ్లిక్ ని ఒక చోటకి చేర్చి ఇచ్చే మీటింగ్స్ అన్నమాట. ఇలాంటి మీటింగ్లు ఈ సెమినార్లు మీరు మాట్లాడితే, కాన్ఫరెన్స్ లో మీరు మాట్లాడితే, వర్చువల్ వాళ్ళగా ఇప్పుడు ఈ జూమ్ లో నేను ఎట్లా సెషన్స్ ఇస్తున్నా అలా మీరు సెషన్స్ కండక్ట్ చేస్తే, అవార్డ్స్ ఈవెంట్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మీ పాత్ర ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి చూస్తే ఇప్పుడు మనకి అక్కడ మన రోల్ ఏంటన్నది మనకు తెలిసి ఉండాలి. ఆ రోల్ అంటే ఎలా, ఒక స్పీకర్గా వెళ్తున్నామా, ప్రజెంటేషన్ చేస్తున్నామా, స్పీకర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నామా, లేకపోతే మనం యాంకరింగ్ చేస్తున్నాం, ఇది పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. ఇది తెలుసుకున్న తర్వాత మనకి ఒక టాపిక్ అనేది కావాలి. ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాపిక్ ని మన సెలెక్ట్ పర్పస్, ఒక టాపిక్ ని ఎలా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని ఏం తీసుకోవచ్చు, దాన్ని ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే సెలెక్ట్ పర్పస్, మనకు పర్పస్ అనేది కావాలి. పర్పస్ అనేది మనం ఎడ్యుకేట్ చేస్తున్నామా, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామా, మోటివేషన్ చేస్తున్నామా, వర్క్షాప్ నిర్వహిస్తున్నామా, గ్యాదర్ కంటెంట్. దాని తర్వాత అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గంప నాగేశ్వరరావు గారి గురించి మీకు మాట్లాడే అవకాశం వచ్చింది, మీరు మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తారు, గంప నాగేశ్వరరావు గారి గురించి మీరు తెలుసుకోవాలి. గంప నాగేశ్వరరావు గారి గురించి తనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, ఒక పేపర్స్ ద్వారా కానీ, ఇంట్రెస్ట్ ద్వారా కానీ, వెబ్లో కానీ, అని మనం నలుగురితో డిస్కషన్ చేసి కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మొత్తం జత చేసి దాన్ని ఒక కంటెంట్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత దాన్ని ఎక్కువ కంటెంట్ గా మనం తీసుకోవాలా. కంటెంట్ డెవలప్, దాని అంటారు కంటెంట్ ప్రిపరేషన్ అంటారు. ఆ కంటెంట్ ప్రిపరేషన్ అంటే మనకి గ్యాదర్ మోర్ దాన్ కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఇది షార్ట్ స్పీచ్ ఉండాలా, లెక్చర్ లెంగ్తీగా ఉండాలా, వర్క్షాప్ నిర్వహిస్తున్నామా, లేకపోతే బెస్ట్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలా, ఎంత టైంలో ఉండాలా, అండ్ ఒక్కసారి మనకి ఏమవుతుంది అంటే స్పాట్ లో మాట్లాడాల్సి వస్తుంది. పూర్తిగా మన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ మారచ్చు, అక్కడ సిచ్యువేషన్ మనకి వేరే ఇంకేమైనా గుర్తు చేయొచ్చు. దాన్ని స్పాట్ కంటెంట్ అంటారు. స్పాట్ కంటెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక స్పీచ్ ని మనం ఇప్పుడు గంపనాగేశ్వర గారు చెప్పాలంటే షార్ట్ గా నేను ఒక 2 minutes లో చెప్పేస్తాను, 5 minutes లో చెప్తాను, అండ్ ఒక 1 hour చెప్పమని చెప్తాను. కానీ దాన్ని డెవలప్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. మనకి టైం తక్కువ ఉంది, టైం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కంటెంట్ ఉంది, దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి అది కూడా మనకు తెలుసు. దాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. మీకు ఆల్రెడీ టైం మేనేజ్మెంట్ టాపిక్ అయిపోయి ఉంటుంది. ఓకే, యా
ఆర్గనైజ్ కంటెంట్. దాని తర్వాత మనం ఏంటంటే మన కంటెంట్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మనకి టోటల్ గా మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది, మన కంటెంట్ వచ్చేసింది, ఎక్కడ మాట్లాడుతున్నామో మనకు తెలిసింది, ఎవరు ఆడియన్స్ తెలిసింది, మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. తర్వాత మన కంటెంట్ మనం ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నాం, బెస్ట్ స్పీచ్ ఇవ్వాలనుకున్నామో అక్కడ మనం మాట్లాడేటప్పుడు మనం స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వద్దు. అండ్ మనం మాట్లాడేది ఏం సరే మీనింగ్ఫుల్ గా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. అండ్ ఎప్పుడు చాలా నవ్వుతూ మాట్లాడాలి, స్మైలీ ఫేస్ తో ఉండాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఎప్పుడు కూడా మనం సెషన్ ఇస్తున్నామంటే నవ్వుతూనే ఉండాలి, నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి. ఓకే. మనం బాడీ లాంగ్వేజ్, మనం మాట్లాడుతున్నాం అంటే మన బాడీ లాంగ్వేజ్ ఒక విగ్రహం లాగా ఉండొద్దు, హ్యాండ్ మూవ్మెంట్స్ ఉండాలా, ఒక పోస్చర్ అనేది ఉండాలా. అండ్ మీ బాడీ లాంగ్వేజ్ సెషన్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి మీకు తెలుసు అక్కడ ఎలా ఉంటారు. అయితే మనకు స్టేజ్ మీద మనం ఉన్నప్పుడు మనం అక్కడ మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద కొంచెం స్టేజ్ మీద మూవ్ అవుతుండ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అటు. ఒక స్టేజ్ దొరికింది కదా, స్టేజ్ మొత్తం తిరగదు. జస్ట్ 1 feet ముందుకి, 1 feet బ్యాక్ కి, 1 feet లెఫ్ట్, 1 feet రైట్ కి మాత్రం మూవ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మనకి ఒకసారి సెమినార్స్ లో ఏం చేస్తారంటే ఒక టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్ ఉన్నప్పుడు దాని మీద పడుకోవటం, దాని మీద నిలబడి మాట్లాడటం సంథింగ్ చేయొద్దు. మీకు అక్కడ కావాల్సిన మైక్ అనేది ఉంటుంది. ఆ మైక్ ని మీకు కావాల్సినంత దగ్గరగా వాయిస్ వచ్చే విధంగా మీరు పెట్టుకొని దాన్ని మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ అక్కడ మీరు ఏంటంటే హ్యాండ్ మూవ్మెంట్ అనేది కంపల్సరిగా మీరు చేస్తూ ఉండాలి. అక్కడ ఆడియన్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. ఆడియన్స్ ఎలా ఉన్నారు, మీ ఈ కంటెంట్ వింటూ మీరు మాట్లాడే స్పీచ్ వింటున్నారా లేదా, బోర్ కొడుతుందా, ఆ టైంలో ఏం చేయాలా. మనం అక్కడ దాని పేపర్ మీద రాసుకున్నట్లయితే కంటిన్యూ పేపర్ చూస్తూ చెప్పొద్దు. ఒక క్యూ కార్డ్ ఏదైనా ఉంటే క్యూ కార్డ్ యూజ్ చేయండి. చాలా మంది పేపర్స్ రాసుకొని పేపర్ చూసి చదువుతుంటే అది చదువుకోవడానికి వచ్చాడా లేకపోతే స్పీచ్ ఇవ్వడానికి వచ్చాడా అనే డౌట్ వస్తుంది. నవ్వుకుంటారు, కామెంట్ చేస్తుంటారు. కంటెంట్ మీ దగ్గర బలంగా ఉన్నప్పుడు మీరు కంటెంట్ ని మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ మీ ముందున్న ఆడియన్స్ మీద పెట్టినట్టయితే చాలా అద్భుతంగా మీ స్పీచ్ అనేది ఉంటుంది. ప్రాపర్ ఇంట్రడక్షన్ ప్రాపర్గా ఉండాలి. నేను ఈ రోజు వచ్చాను, ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చాను, నేను ఒక చిన్న స్టోరీ చెప్పాను, ఈ వేదిక మీద ఎలా వచ్చానో చెప్పాను, నా గురించి చెప్పాను, అందరికి అవుట్ ఆఫ్ ద థ్యాంక్స్ చెప్పాను. జస్ట్ ఇంట్రడక్షన్. అది మనం ఏదైతే చెప్పాలనుకున్నా అదే చెప్పాలి, వేరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదు. చెప్పేది కూడా ఏంటంటే 3 or 4 పాయింట్స్ మెయిన్ ఉంటే చాలు, మీకు మంచి కంటెంట్ అనేది తయారై. అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి ఎటో వెళ్ళిపోతుంది, మీరు స్పీచ్ అంతా గాడి తప్పిపోతుంది. ఓకే. అండ్ యూజ్ కీ పాయింట్స్, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని మధ్యలో ఇంటరాక్షన్ ఎలా చేశాను, మీరు ఎందుకు వచ్చారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ ఏంది మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, నేను తెలుసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ యాక్రోనిమ్స్, మెమరీ అండ్ యాక్రోనిమ్స్ జరుగుతుంది కదా, మీకు సెషన్ అయిపోయింది కదా, యాక్రోనిమ్స్ అనేది యూజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, మీకు ఏమైనా అనిపిస్తుందా, చెప్పగలరా, ఎక్స్పెక్ట్ చేయగలరా? సరిత గారు, మీ మేధాశక్తికి వల్ల ఏమంటారు మేడం, సరిత మేడం? స్నాక్ టైం చెప్పండి, మాటలు రావట్లేదు. మనం ఒక స్పీచ్ ఇస్తుంటే మన స్పీచ్ ఎలా ఉంటుందో తెలుసా మేడం, గలగల పారుతున్న గోదావరిలా ఉంటా. మాటలో
మాట్లాడుతుంటే అది పదాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పి అనే విధంగా ఉండాలి. అంటే మిక్సింగ్ అంటే ఒక ఫుడ్ లో దాంట్లో ఇప్పుడు బర్గర్ లో ఏంటి ఇంగ్రీడియంట్స్ ఎలా మిక్సింగ్ చేశారో మనం మాట్లాడుతున్న అక్కడ స్పీచ్ అనేది కూడా అన్ని కంటెంట్ అనేది అలా మిక్స్డ్ గా రావాలి సార్ అని నా. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? మీరు చెప్పింది కరెక్టే. చెప్తే రవికాంత్ గారు చెప్పండి సార్. ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలి అనుకుంటున్నాను. రవికాంత్ గారు నేను మాట్లాడింది. ఎస్ సార్ నేను మాట్లాడుతాను. రవికాంత్ గారు అంటున్నారు, వాయిస్ ఏమో ఫీమేల్ వాయిస్ వస్తుంది. లేదు మేడం చెప్పింది ఇంతకుముందు. లలిత గారు నేను పిలవలేదు మ్యామ్, మీరు మాట్లాడాను. ఓకే, నో ప్రాబ్లం. కన్ఫ్యూజ్ అనమాట, ఏం లేదు. మనకి చెప్పండి సార్. అంటే అందరికి బర్గర్ చూడగానే చాలా ఇంట్రెస్ట్ అయిన ఫుడ్ ఐటమ్. అంటే నవడేస్ వి అడాప్టెడ్ దట్ ఫుడ్. అలాగా మన స్పీచ్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అంత ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అన్నట్టయితే అందులో అంత కంటెంట్, అంటే అన్ని రకాల కంటెంట్ మనం అందులో జత చేయాలి. ఫర్ ఎక్సలెంట్. శంకర్ గారు సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను, మధ్యలో మాట్లాడే వాళ్ళకి నేను ఇవ్వలేను. శంకర్ రాథోడ్ గారు చెప్పారు. సార్ ఆ ఫుడ్ లో స్టెప్ బై స్టెప్ ఎలా అమర్చారో అదే విధంగా మన స్పీచ్ కూడా స్టెప్ బై స్టెప్ రావాలని నా ఉద్దేశం సార్. ఎక్సలెంట్, సూపర్. ఓకే, చూద్దాం అసలు ఇక్కడ ఈ ఫుడ్ ఐటమ్ ఏంటో, ఈ బర్గర్ కథ ఏంటో చూద్దాం. ఆకలేస్తుందని తీసేసారండి ఇక్కడ ఎవరన్నా? సార్ మళ్ళీ ఇచ్చేసింది సార్, కంటెంట్ ఆగిపోతుంది, ఎవరిని పంపించండి, మాయం చేసి సార్. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేష్ గారు అనుకుంటారు. విన్నారు ఎప్పుడన్నా ఇది? ఓబీసీ అంటే ఏంటండి? ఓపెనింగ్ బాడీ క్లోజర్. ఇప్పుడు ఒక బర్గర్ ఎలా అయితే ఉందో మన స్పీచ్ కూడా ఓబీసీ ఫార్మేట్ లో ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఓబీసీ అనేది ఎలా ఉంటుందంటే ఓపెనింగ్, ఇంట్రడక్షన్. ఒక ఇంట్రడక్షన్ ఎలా చాలా మెమరబుల్ గా చాలా మంది ఓపెనింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు సెషన్ మొత్తం ఏమి ఇచ్చారో ఏమో తెలియదు, కానీ ఇంట్రడక్షన్ గుర్తుపెట్టుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళు చెప్పే స్టైల్, వాళ్ళు చెప్పే వాళ్ళ పర్సనల్ స్టోరీస్ కానీ సంథింగ్ కానీ వాళ్ళు దాంట్లో కనెక్ట్ చేస్తారు అనమాట ఇంట్రడక్షన్ లో. ఓకే, తర్వాత బాడీ కంటెంట్. మన కంటెంట్ ప్రిపరేషన్ చేసుకుంటాం కదా, అదే మెయిన్ కంటెంట్ అనమాట. తర్వాత క్లోజింగ్. ఈ ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, అకేషన్ ఇంట్రడక్షన్. మనం ఎప్పుడైనా ఒక మన అకేషన్ తెలిసిన తర్వాత ఫస్ట్ మనం ఒక వేదిక మీదకి వెళ్ళిన తర్వాత మన గురించి మనం చెప్పుకోవాలా. చెప్పిన తర్వాత అంటే చెప్పుకోవచ్చు, చెప్పకపోయినా అకేషన్ గురించి అయితే కంపల్సరీ చెప్పాలి. ఓకే, అది మీరు చెప్పేది చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి, కనెక్ట్ చేస్తూ ఉండాలి, ఆడియన్స్ కనెక్ట్ చేస్తూ, ఆడియన్స్ విష్ చేస్తూ, ఆ డైస్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళని పలకరిస్తూ, అండ్ ఆడియన్స్ కూడా వాళ్ళకి విష్ చేస్తూ మంచి కొటేషన్స్ తో స్టార్ట్ చేయండి. చాలా ఎఫెక్టివ్ గా మీ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. ఓకే, బాడీ. మన బాడీ అంటే ప్రిపేర్ కంటెంట్. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కంటెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏదైతే చెప్పాలో దాన్ని చెప్పాలా. అండ్ చిన్న చిన్న స్టోరీస్ చెప్పండి, ఇంకా రియల్ స్టోరీస్ చెప్పండి. నేను రాగానే నన్ను ఒక స్టోరీ కనెక్ట్ చేశాను అంటే సందర్భానుసారం నేను ఒక స్టోరీని తీసుకున్నాను, ఆ స్టోరీస్ చెప్పి మీకు స్టార్ట్ చేశాను. దాని తర్వాత మంచి చిన్న స్టోరీ ఇంకోటి చెప్పాను. ప్లస్ ఇంకొకటి రియల్ స్టోరీ చెప్పండి. ఇందాక మీరు చెప్పారు
మోటివేషన్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నాను. మోటివేషన్ స్పీకర్ అవ్వాలంటే ఎలా అవుతారు? రియల్ స్టోరీస్ తెలిసి ఉండాలి. అవసరమైతే మీ రియల్ స్టోరీ, మీ పర్సనల్ స్టోరీ చెప్పండి. సక్సెస్ ఉంటే చెప్పండి, సక్సెస్ స్టోరీస్ చెప్పండి, ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పండి. వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు కావాల్సింది కూడా అదే. చాలా మంది ఏంటంటే నేను ఈ విషయంలో ఫెయిల్ అయిపోయాను, నేను అప్పుడు అలా చేసుంటే సక్సెస్ అయ్యేవాడిని అని ఆలోచిస్తూ వాళ్ళ ఆలోచనలోనే ఒక స్టెప్ అక్కడ ఎక్కడైతే వేశారో అక్కడే ఉండిపోతుంది అనమాట. ముందుకనేది వెళ్ళటం జరగదు. కానీ వాళ్ళకి ఏంటంటే చెప్పేవాళ్ళు లేకపోవటం, వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియకపోవటం, ఇలాంటి వల్ల వాళ్ళు వెళ్ళలేరు. మనం మోటివేషన్ చేయాలా, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలా, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. బ్యాక్ బోన్ లో మనం ఉండాలంటే స్మాల్ స్టోరీస్ చెప్పండి, రియల్ స్టోరీస్ చెప్పండి. ప్లస్ అక్కడ స్టేజ్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ ఆ స్టేజ్ ఆడియన్స్ మీదే ఉండాలి. మనం చెప్పేది వాళ్ళకి ఎఫెక్టివ్గా వచ్చేలా ఉండాలి. ఇన్ కేస్ బోర్ కొడుతుంది అనుకోండి, అక్కడ ఆడియన్స్ వాళ్ళు ఫోన్లు చూసుకోవటము, లేకపోతే పక్కన వాళ్ళు మాట్లాడుకోవటము, మన మీద కామెంట్ చేయటము, సంథింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఆ టైంలో మనం దాన్ని పసిగట్టాలి, ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ ఏం చేయాలంటే చిన్న స్టోరీ యాడ్ చేయండి. ఆ స్టోరీని క్యూరియాసిటీ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినట్టయితే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, మళ్ళీ మీ వేలోకి వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వేయండి, వాళ్ళతో అడగండి, వాళ్ళు ఏమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో తెలుస్తుంది. అండ్ మన కన్క్లూషన్ వచ్చేసి మీనింగ్ఫుల్ గా ఉండాలా, ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలా, మెమొరబుల్ గా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఇంట్రడక్షన్ ఫెయిల్ అయినా, బాడీ ఫెయిల్ అయినా, కన్క్లూషన్ మాత్రం ఫెయిల్ అవ్వదు. మీలో దమ్ ఉంది కానీ మీరు మాట్లాడాలనుకుంటున్నారు, మీరు చేద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నారు, సరే మీ ఎక్కడో ఒక భయం అనేది కలిగింది అనుకోండి, ఏది మూడు కూడా ఫెయిల్ అయిపోతాయి. కానీ కాన్ఫిడెంట్ గా ఉండాలి. కాన్ఫిడెంట్ గా ఉంటే మాత్రం 100% గా మీరు అచీవ్ అయిపోతారు. ఇంకొకటి, మీరు ఒక స్పీచ్ ఇస్తున్నట్లయితే, మీరు ఫస్ట్ టైం ఇస్తున్నట్లయితే అది ఫస్ట్ స్పీచ్. అదే 10 times ఇస్తున్నట్టే 10th స్పీచ్ అంటారా? 15th టైం ఇస్తే 50th స్పీచ్ అంటామా? 100 times ఇచ్చాం 100 స్పీచ్ అంటామా? కానీ మీరు స్పీచ్ ఎప్పుడు ఇచ్చినా సరే అది ఫస్ట్ స్పీచే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు ఇచ్చినా సరే స్పీచ్ ఫస్ట్ స్పీచే. అందుకని అంటారు ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ అని. ఇక్కడ కూడా హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్ అని అంటారు. మన ఫస్ట్ స్పీచ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం? మనకు ఫస్ట్ స్పీచ్ అని ఎందుకు అంటారంటే, ఒక స్పీచ్ అనేది ఇస్తున్నప్పుడు వేదిక అనేది మారుతుంది. ఆ వేదిక అనేది మనకు ఫస్ట్. స్పీచ్ ఇచ్చేది బెస్ట్. ఆ ఫస్ట్ స్పీచ్ ని మీరు ప్లాన్ గా చేసుకున్నట్లయితే 100% మీరు అచీవ్ అవుతారనేది నేను చెప్తాను. ప్లస్ ఇంకొకటి, మీకు ఫస్ట్ స్పీచ్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని రిప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాపర్గా ఇవ్వలేదు ప్రజెంటేషన్. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు, సెషన్ ఇచ్చారు, 2 times 3 times ఇచ్చారు, మళ్ళీ ఎక్కడో ఫెయిల్ అయిపోయింది. సేమ్ సెషన్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది? రవికాంత్ గారు చెప్పండి సార్. సార్, మనం అంటే రిపిటేటివ్ గా ఇచ్చిన కంటెంట్ అయినా సరే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇట్ డిపెండ్స్ మెనీ ఆఫ్ ది ఇష్యూస్ సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి మన హోంవర్క్ కరెక్ట్ గా చేసి ఉండకపోవచ్చు, అంటే మనం ఆ కంటెంట్ కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది రీజన్ ఇదే అవుతుంది సార్. ఎందుకంటే మనం కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వలేకపోతే ఖచ్చితంగా మాట్లాడలేము. ఎందుకంటే అది మనం గతంలో రాసి ఉండొచ్చు, పేపర్స్ మీద మాట్లాడి ఉండొచ్చు, బట్ ఆ ముందు రోజు మనం కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యలేదు. మన మెంటల్ కండిషన్ బాగుండి ఉండకపోయినా, ప్రిపేర్ అవడానికి టైం లేకపోయినా, సరి అయిన నిద్ర లేకపోయినా, చాలా ఈ రీజన్స్ వల్ల కొంచెం బాగా డిస్టర్బ్ అవుతుంది సార్ మన స్పీచ్ అని నేను అనుకుంటున్నాను.
100% కరెక్ట్. మీరు ఏదైతే చెప్పారో 100% కరెక్ట్. మనం ఎన్నిసార్లు స్పీచ్ ఇచ్చినా సరే, స్పీచ్ ఇచ్చే ముందు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. ప్రిపేర్ చేసుకొని వెళ్ళకపోతే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. నాకు తెలుసు కదా అని మీరు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వేరేది ఇంకేమైనా ఎదురవచ్చు. మీరు ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఒకసారి రివ్యూ చేసుకోండి, చదువుకోండి, రాసింది ఏమైనా ఉంటే నోట్ చేసుకున్న పాయింట్స్ తెలుసుకోండి. అవన్నీ ఒకసారి మీరు తిరిగేసినట్లయితే 100% మీరు స్పీచ్ అని అద్భుతంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క పర్సన్కి ఒకటే చెప్తాను, మీరు ఏది చేసినా సరే నోట్ బుక్ మెయింటైన్ చేయండి. రాసుకోండి, నోట్ బుక్ లో రాసుకోండి. ఎంత కొత్త విషయం అయినా సరే నోట్ బుక్స్. ఎస్, రవికాంత్ గారు చూపిస్తున్నారు. ఎస్, గుడ్, ఫైన్. నోట్ చేసుకోండి. ఆ నోట్ చేసుకుంటే మీకు ఎప్పటికైనా అది రాసుకుంది ఎప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది, కానీ ఉపయోగం లేకుండా అయితే పోదు. ఓకేనా? రాసుకునే ప్రయత్నం చేయండి. నేను కూడా చూడండి, నా దగ్గర ఒక బుక్ పెట్టుకున్నాను, మళ్ళీ ఇంకొక బుక్ పెట్టుకున్నాను. ఓకే, రఫ్ గా ఇంకొక బుక్ ఉంటుంది. రఫ్ గా ఇంకొక బుక్ ఉంటుంది. నేను ప్రతిదీ ఏంటంటే నోట్ చేసుకుంటా. ప్రతి పాయింట్, కొత్త పాయింట్ ఏదైనా ఉన్నా సరే నోట్ చేసుకుంటా. ఏదో డైరీలోని అని మీకు చూపించలేనండి. నాది ఒక్కొక్క డైరీకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. నాకు ఒక కంటెంట్ అని కొత్తగా తీసుకుంటున్నట్లయితే దానికి ఒక బుక్ ఉంటుంది సపరేట్ గా. ఆల్రెడీ నేను ట్రైనింగ్ మీలాగా వాళ్ళు ఎవరైనా నాకు నాలాగా మీకు ఇచ్చినట్లు ఎవరైనా ట్రైనింగ్ ఇస్తున్నారు, దానికి సపరేట్ ఒక బుక్ ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ ఏదైనా రాసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలని అనుకుంటే రఫ్ బుక్ ఒకటి పెట్టుకుంటాను. ఇలా 3 మెయింటైన్ చేస్తాను. ఇంకా దాంతో పాటు ఫస్ట్ ఇంకా నా దగ్గర పేపర్స్ ఫస్ట్ ఎక్కడ నేను అవైలబుల్ ఉండదు. నేను ఎక్కడో బయట ఎక్కడో ఉంటాను, అవైలబుల్ ఉండదు. లేనప్పుడు పేపర్స్ మెయింటైన్ చేస్తాను. ఇలా కొన్ని పేపర్స్ పెట్టేసుకుంటాను. ఇవన్నీ నేను రాసుకుని కంటెంట్స్ రాసుకునేవి. ఇవన్నీ తర్వాత వచ్చేసి నోట్ చేసుకుంటాను. నోట్ చేసి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను నేను, ఇక్కడ మీ పీపీటీ అన్ని తీసుకొని వచ్చాను కదా. ఈ రోజు కూడా నేను కొత్త పాయింట్స్ తీసుకొని వచ్చాను మీ దగ్గర. ఏంటంటే ఎఫెక్టివ్ గా ఉండాలా, ఇంకా బాగా చెప్పాలా, ఇంకా అర్థం అవ్వాలా. టీటీడబ్ల్యూఎస్ అంటే ఇంకా వీళ్ళ ఎక్స్పెక్టేషన్ చేసేది ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవ్వాలనేది ఒక భయం అనేది నాలో ఉంటుంది. దాన్ని నేను రీచ్ అవ్వటానికి నేను ప్రయత్నం చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ లో ఒక వీడియో చూపిస్తాను, దీని ఓబీసీ సంబంధించింది. ఓకే, గుర్తు చేయండి ఒక లేదని మిస్ అయిపోతుంది. ఓకే, మనం మాట్లాడే పదాలు ఎలా ఉండాలి, పాస్ ఆఫ్ ద స్పీచ్ అంటారు దాన్ని. ఇట్స్ మనం ఏది మాట్లాడినా సరే మీనింగ్ఫుల్ గా ఉండాలా, అర్థవంతంగా ఉండాలా, కన్వే చేసే విధంగా ఉండాలి. ప్లస్ గుర్తుపెట్టుకోండి ఒకటి, యాస, ప్రాస, ప్రాంతీయం చాలా ఇంపార్టెంట్. యాస, ప్రాస, ప్రాంతీయం ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో, ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ యాస అంటే కొంతమంది కామెడీగా ఉండేదన్నమాట, మూవీస్ లో కామెడీగా చూపించేవాళ్ళు. దాని గురించి తెలిసిన తర్వాత, దాని ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ఒక సినిమానే కంటెంట్ నే దాన్ని బేస్ చేసుకుని మూవీస్ తీశారు. తెలియనప్పుడు కామెడీలా చేశారు. దాని తర్వాత శ్రీకాకుళం లాంగ్వేజ్ ఉంటుంది. ఆ శ్రీకాకుళం లాంగ్వేజ్ ని దాన్ని కూడా కామెడీకి యూజ్ చేస్తుంటారు. కానీ దాని వాల్యూ తెలిసిన తర్వాత ఆ యాసలో కూడా మూవీస్ తీశారు. పలాస అని ఒక మూవీ చూసేవాళ్ళు ఉంటారు. చాలా ఇంపార్టెన్స్ అంటే ఒక యాస, ప్రాస, ప్రాంతీయానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే, మనం మాట్లాడడం రాకపోయినా సరే ఆ రెస్పెక్ట్ ఇచ్చినట్లయితే మన స్పీచ్ అనేది చాలా బాగుంటుంది. మనం మాట్లాడేది వాయిస్ డెలివరీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అంటే వెళ్ళాము నీరసంగా ఇచ్చాము, వెళ్ళాము ఒక వేదిక మీదకి వెళ్ళాము, ఫస్ట్ వెళ్ళగానే నీరసంగా మాట్లాడుకుంటా ఉన్నాం అనుకోండి, సరిగ్గా వాయిస్ రావట్లేదు. ఇప్పుడు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, వచ్చాను కానీ నేను చెప్పలేకపోతున్నాను, ఏదో చిన్నగా చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఎలా ఉంటుంది? కానీ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వదు కదా. మీ అందరి దృష్టిలో నేను బ్యాడే కదా, మీ అందరి దృష్టిలో నేను గుర్తుండిపోను కదా.
చాలా మాకు చెప్పలేదు, ఎవరో ఒకసారి వచ్చాడు మాకు చెప్పేసి వెళ్ళిపోయాడు, మాకు అంత నచ్చలేదు అని అంటాం, మాకు ఎక్కలేదు సబ్జెక్ట్ ఎక్కలేదు అని అంటాం. అంటే అక్కడ రీజన్ ఏంటి, నేను సరిగా ఈ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. మన వాయిస్ మాడ్యులేషన్ ఎర్లీ మార్నింగ్ ఒక హాట్ వాటర్ తీసుకొని మనం స్పీచ్ థెరపీ అంటారు, అది చేసినట్లయితే ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఎక్స్ట్రాడినరీగా మనకి వాయిస్ అనేది వస్తుంది అన్నమాట. టైం మెయింటెనెన్స్ తెలియాలి, టైం మేనేజ్మెంట్ అయిపోయింది కదా, దాంట్లో చెప్పుంటారు కదా, మన ఒక టైం మెయింటెనెన్స్, ఒక టైం దాన్ని సేవ్, మన టైం కూడా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 1 hour సెషన్ ఇచ్చాను, 1 hour ఇచ్చేయాలి, ఒక ½ an hour ఇచ్చాను, ½ an hour లో ఉండాలి. ఇన్ కేస్ 1 hour లో టైం ఉన్నప్పుడు కొంత టైం సేవ్ చేసుకొని నేను ఇంకేదైనా వేరే మీతో ఇంటరాక్షన్ అవ్వడానికి ఆ టైం సేవ్ చేసుకొని చెప్పాలి. రిమెంబర్ కీ ఐడియాస్. కీ ఐడియాస్ అంటే మీకు చెప్పాను కదా, మీతో ఇంటరాక్షన్ అవుతూ మాట్లాడుతూ ఇందాక నేను క్వశ్చన్స్ తీసుకుంటూ ఆన్సర్ తీసుకున్నాను కదా, అది ఆడియన్స్ ని అడాప్ట్ చేసుకోవాలి. మనం ఏదైనా సరే మన స్పీచ్ తో అడాప్ట్ చేసుకునే విధంగా చేయాలి. ఒక ఆరా క్రియేట్ చేసుకోండి. ఆరా అంటే తెలుసా మీకు? ఎంతమంది తెలుసా ఆరా అంటే? ఆరా అంటే ఎంతమంది తెలుసు? న్యూనెస్ సార్, కొత్తదనం అనుకుంటున్నాను, కొత్తదనం అని. ఆరా అంటే సార్ మన చుట్టూ ఉండే ఎనర్జీ సార్. ఓకే, ఆరా అంటే మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంటేషన్ చేసుకోవటం, మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజలకి గుర్తుండిపోయే విధంగా క్రియేటివిటీగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవటం. ఇక్కడ విజయలక్ష్మి గారు ఉన్నారు, ఇంతకుముందు ఆమె ఎవరో నాకు తెలియదు, ఆ పర్సన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎక్కడో ఒక స్పీచ్ తనది నేను వీడియో చూసి కనెక్ట్ అయ్యాను. తన వీడియోకి ఆ కనెక్ట్ అయిన వీడియో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కొత్త వీడియో వచ్చింది, ఆ వీడియో రాగానే ఇంకా కనెక్ట్ అయిపోయాను. అంటే తన వే ఆఫ్ స్టైల్ అనేది నాకు నచ్చింది, అక్కడ చెప్పే విధానం నచ్చింది. తను చెప్పిందే 10 మంది చెప్పుండొచ్చు, ఎవరిది కూడా నాకు అంత నచ్చలేదు. అలానే వేణుగోపాల్ గారు ఫస్ట్ టైం ట్రై చేశారు, తను కొత్తగా ప్రజెంటేషన్ చేసుకోవటానికి, తను సొసైటీలో తను కూడా ఒక స్పెషల్ గా కనిపించడానికి తను ఒక ఆరాన్ని క్రియేట్ చేసుకున్నారు, ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకున్నారు. మాట్లాడే విధానంలో కానీ, తన వే ఆఫ్ స్టైల్లో కానీ, బాడీ లాంగ్వేజ్ లో కానీ డిఫరెంట్ గా తను ఎక్కడో తను ఒక డిఫరెంట్ లుక్ తో కనిపించారు. అది ఆరా. ఆర్జీవి రాంగోపాల్ వర్మ ఆయనది ఒక ఆరా, ప్రభాస్ స్టైల్ ఒక ఆరా, మెగాస్టార్ గారు ఒక ఆరా, నరేంద్ర మోడీ గారిది ఒక ఆరా, వైఎస్ఆర్ అదొక డిఫరెంట్, ఎన్టీఆర్, ఇదంతా ఆరా అనమాట. వాళ్ళలాగా వేరే వాళ్ళు చేశారు అనుకోండి కాపీ పేస్ట్ అంటారు. మనం కాపీ పేస్ట్ చేయొద్దు ఎక్కడ కూడా, మనకంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇంకా విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే మనకు ఆల్రెడీ ఇది కూడా ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ వస్తుంది. అది మీకు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఆఫ్లైన్ కూడా రావచ్చు, లేకపోతే సెషన్స్ లో రావచ్చు. ఓకే, మనం ఏదైతే ఒకటి మన స్పీచ్ ఇస్తున్నట్టయితే సెమినార్స్ లో కానీ ఇక్కడ ఇస్తున్నా, లేకపోతే ఇంకా కాన్ఫరెన్స్ లో మన పాత్ర ఉన్నా, ఒక బెస్ట్ స్పీచ్ కి ఇవ్వాలన్నా మనం ఎదుటి వాళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి విజువల్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక పీపీటీతో మీ దగ్గరకు వచ్చాను, ఇది విజువల్ ప్రజెంటేషన్ లోకే వస్తుంది. చిన్న వీడియోస్ ఉంటే వీడియోస్ ప్లే చేస్తాం అనుకోండి, అది కూడా దాంట్లో వస్తున్నాం. అలానే న్యూస్ పేపర్ కటింగ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన ఏదన్నా మూవీ క్లిప్. అడ్వర్టైజ్మెంట్ అంటే సింపుల్, అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది అని మీరు అడగొచ్చు. ఇప్పుడు డబ్బులు ఊరికే రావు. ఎగ్జాంపుల్ గా తీసుకొని చాలా మనం ఒక స్పీచ్ చేయవచ్చు, అవునా కాదు? ఎవరా యాడ్ ఇచ్చేది? డబ్బులు ఊరికే రావనేది లేడీస్ అయితే బాగా చెప్తారు, లలితా జ్యువెలర్స్ అండి, లలితా జ్యువెలర్స్. ఓకే, అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ మనం ఒక సెషన్ లో ఉపయోగించుకుంటే దాని గురించి ఒక స్పెషల్ గా
మనం ఒక సెషన్ ఇవ్వచ్చు, హాఫ్ అన్ అవర్ సెషన్ ఇవ్వచ్చు, 1 అవర్ సెషన్ ఇవ్వచ్చు. అలానే మూవీ క్లిప్పింగ్స్ ఏదో మోటివేషన్ చేసేవి, మోటివేషన్ చేసే వీడియోస్ ఏమైనా ఉంటే మోటివేషన్ చేసే వీడియోస్ తీసుకోండి. సార్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడుతున్నాడు. టీవీ షోస్ సంబంధించినవి కానీ ఏమన్నా క్లిప్పింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మనకు ఉపయోగపడతాయి. ప్లస్ ఓవరాల్ గా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత సంథింగ్ ఇంకా ఇంటర్వ్యూస్ సంథింగ్ అవి కూడా కలెక్ట్ చేసుకోండి. ఇంత అయిపోయింది కదా, అసలు ఇక్కడ మీకు డౌట్ రావాలా, సార్ ఇంత చెప్పారు కదా, అసలు ఇక్కడ మనం ఒక వేదిక మీద వెళ్ళినప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎవరు ముందు మాట్లాడుతున్నాం, వాళ్ళకి వినిపించాలంటే ఎలా అని ఒక డౌట్ అనేది వచ్చిందా మీకు ఎవరికైనా? మనం అక్కడ అకేషన్ ఏం తెలిసిన తర్వాత అకేషన్ లో మైక్ ఉందా లేదా, ప్రొఫెషనల్ గా మనం మైక్ అనేది ఉంటే చాలా బెటర్ అన్నమాట. ఓకే, ఒక ప్రొజెక్టర్ ఉందా లేదా, స్క్రీన్ ఏమైనా ఉందా లేదా, ఏమన్నా అక్కడ మనకి కావాలంటే ప్రజెంటేషన్ వీడియోస్ ప్రజెంటేషన్ చేసుకోవడం, విజువల్ ప్రజెంటేషన్ కి వీడియోస్ ఏమైనా కలెక్ట్ చేసుకోవడానికి కానీ అవకాశం, పెన్ డ్రైవ్ లాంటి పెట్టి చూపించడానికి అవకాశం ఉందా లేదా, ఇలాంటివన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, దీని తర్వాత ఓవరాల్ గా ఇప్పుడు ఇది అసలు అనమాట. ఇప్పుడు అంతా అయిపోయింది, ఇది అంతా వేరే విషయం. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రాక్టీస్. మనం ఏదో ఒక సెషన్ ఇవ్వాలంటే కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఈ ప్రాక్టీస్ అనేది మీకు కంటెంట్ ప్రిపరేషన్ లో చెప్పుంటారు 10 P's అని చెప్పుంటారు. చెప్పారు ఎవరైనా 10 P అని? 10 PA మొత్తం ప్రాక్టీస్ 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 కదా. ఆ ప్రాక్టీస్ అనేది కూడా ఎలా చేయాలా, ప్రాక్టీస్ ని చెప్పండి. మీరు చెప్పారు కదా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్న కదా, ఎట్లా చెప్పండి ఒకసారి. వేణుగోపాల్ గారు ఎలా ప్రాక్టీస్ చేయాలి? అది వచ్చిన దాకా దాన్ని అంతుపట్టి ప్రాక్టీస్ చేయాలి సార్. అంటే ఎట్లా? ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు. ఓకే, రిపిటేషన్ మేక్స్ పర్ఫెక్షన్. ఓకే, అంతవరకే తెలుసు మీకు అంటే చెప్పాలంటే చాలా చెప్పచ్చు సార్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పగలరా? ప్రాక్టీస్ అంటే 10 P's చెప్పారు, 10 P's గురించి చెప్పగలరా ఎవరైనా? శ్రీశైలం గారు చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. మనం ఏదైనా స్పీచ్ ఇవ్వాలనుకుని ఏదైనా కంటెంట్ ప్రిపేర్ అయినప్పుడు మనం ఒకసారి ముందుగానే వీడియో చేసుకోవడం కానీ మనం ఆడియోలో చేసుకోవడం కానీ చేయడం కూడా బెటర్ సార్. అట్లా మనం ఎట్లా మాట్లాడుతున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు సార్ ప్రాక్టీస్ విధంగా. ఓకే, ఫైన్. ప్రాక్టీస్ అంటే ఫస్ట్ మనం ఒక ఇది బాగా నోట్ చేసుకోండి. ఇప్పటి వరకు ఏమైనా నోట్ చేసుకున్నా నోట్ చేసుకోకపోయినా ఇది మాత్రం కాన్సన్ట్రేషన్ గా వినండి. ఈ పాయింట్స్ ఏంటండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ప్రాక్టీస్ అనేది ఏంటంటే ఫస్ట్ ఒక కంటెంట్ ని మనం ఏం మాట్లాడాలనేది ప్లస్ మనకు తెలిసి ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడాలి అనేది, దాని మీద కంటెంట్ రాసుకోండి. మీరు చెప్పాలనుకున్న పాయింట్స్ రాసుకోండి. రాసుకున్న పాయింట్స్ ని మీ పక్కనున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చూపించండి. చూపించిన తర్వాత వాళ్ళు దాన్ని కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని రిపీటెడ్ గా మీరు చదవండి దాన్ని. టోటల్ ఇది ప్రాక్టీస్ లోకి, ఇది ప్రాక్టీస్ లో భాగమే ఇదంతా. దాన్ని చదవండి. చదివిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్ లో మీరు వాయిస్ మోడ్యులేషన్ ద్వారాగా దాన్ని ప్రాక్టీస్ చేసే విధంగా చూడండి. 3-4 వేరియేషన్స్ పెట్టుకోండి. మీ వాయిస్ కొంచెం చిన్నగా స్వరం పెంచుకుంటూ కొంచెం మీడియం వాయిస్ తో ఇలా ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ ఏదైతే అద్దం ముందు చేశారో చాలా బాగా వచ్చింది మీకు అనిపించిందో ఒక వీడియో ద్వారా చేయండి. వీడియో ద్వారా చేయండి. ఆ వీడియో ద్వారా చేసిన ప్రాక్టీస్ ని ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నేను ఒకటి రాశాను ఇలా మీకు చెప్తానని చెప్పకుండా
జస్ట్ వాళ్ళ ఒక సందర్భాన్ని క్రియేట్ చేయండి. ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర మీరు రాసుకున్న దాన్ని చెప్పండి. ఇన్ కేస్ మీకు లేదు నేను చెప్పే చేస్తానంటే చెప్పి చేయండి, వాళ్ళకి విషయం చెప్పి చేయండి. చెప్పి చేసిన తర్వాత మీరు ఒకసారి దాన్ని మళ్ళీ రిహార్సల్ చేసుకోండి, ఎలా చేయాలా ఎలా ప్రాక్టీస్ అనేది. మీరు ఏదైతే వీడియో చేసుకున్నారో ఆ వీడియోలో మీరు చేసిన తప్పులు ఏంటనేది ఎంచండి. నాకు మీరే దానికి జడ్జ్, వేరే వాళ్ళు ఎవరో కాదు. మీరు తీసిన వీడియోకి మీరే జడ్జ్. మళ్ళీ మీరు వీడియో చేసిన తర్వాత దాంట్లో తప్పులు ఎంచుకోండి. తప్పులు ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఒక వీడియో చేయండి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉండాలి. సేమ్ యాస్టీజ్ రావద్దు, డిఫరెన్స్ చూపించాలి, వేరియేషన్ చూపించాలి. అంటే బెస్ట్ గానే రావాలి. బెస్ట్ గా వచ్చిన తర్వాత దాన్ని ఎవరికైనా పంపించండి. వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదా, సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్స్ ఉన్నాయి కదా, పంపించి చూడండి. ఎక్కడో రెస్పాన్స్ అయితే వస్తుంది, చాలా బాగా మాట్లాడారు మీరు అని చెప్పేసి. ఒకవేళ మీకు అలా వచ్చింది అనుకోండి, మీకు ఫస్ట్ అక్కడి నుంచే మీకు అప్రిషియేషన్ అనేది వస్తాయి. మీకు ఏమన్నా తప్పులు ఉంటే ఆ తప్పులు చెప్తారు. ఒకటి మాత్రం నేను చెప్తాను, ఇది బాగా నోట్ చేసుకోండి పాయింట్ని. యాక్సెప్ట్. ఎవరు ఏదన్నా సరే యాక్సెప్ట్ చేయండి. ఎవరు ఏం చెప్పినది యాక్సెప్ట్ చేయండి. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఏదైతే మీరు మాట్లాడదాం అనుకుంటున్నారో అది మాట్లాడండి. అది ఒకవేళ తప్పు అయి ఉంటే, ఎదుటి వాళ్ళు ఈ విషయంలో తప్పు అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు రేపొద్దున మంచి హుందాగా మాట్లాడే విషయంలో కానీ, ఒక పెద్ద వ్యక్తిలాగా కానీ, ఒక మోటివేషన్ చేసే వ్యక్తిలాగా కానీ మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ఏది యాక్సెప్ట్ చేయలేదనుకోండి, నాకు అన్నీ తెలుసు అని మూర్ఖంగా ఉన్నాం అనుకోండి, మీరు ఎప్పుడు కూడా ఎదగలేరు, ముందుకు వెళ్ళలేరు. మీరు ఏదైతే మీరు మోటివేషన్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారో అవ్వలేరు. పార్టిసిపెంట్స్ 29 నుంచి 27కి వచ్చారు. దయచేసి ఎవరు వెళ్ళకండి, ఇంపార్టెంట్ స్లైడ్ అవుతుంది, అది చూపిస్తాం. ఓకేనా, 2 స్లైడ్లు ఉన్నాయి. ఓకే, 27కి వచ్చారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మీకు. ఓకే, ఒకవేళ భోజనం కనుక టైంకి నేను తినలేకపోయాను అది అనుకుంటే ఒక్కరోజు నన్ను తిట్టుకుంటా మీరు వెయిట్ చేయండి. లేకపోతే అనుకుంటే ఇంపార్టెంట్ అనుకుంటే భోజనం చేస్తూ కూడా ఏమన్నా మీరు కెమెరా ఆఫ్ చేసుకుని అయినా భోజనం చేయండి. అలా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఓకేనా, ఇది ప్రాక్టీస్ అనేది మనం చేసుకున్నట్లయితే ఈ విధంగా మీరు 100% బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవుతారు. నేను బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవ్వాలంటే మీకు ఒక వేదిక అనేది కావాలి. ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఆ వేదిక అనేది ప్రతిరోజు దొరుకుతుంది. డిజైనర్ టాక్ అనే మార్నింగ్ వస్తుంది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అక్కడికి వెళ్ళి చెప్పేయచ్చు ఆ టాపిక్ గురించి. మీకు ఒక మంచి వేదిక లేదు అని అనుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. ఇదే నేను చెప్తున్నాను, మోటివేషన్ స్పీకర్ చాలా ఇంపార్టెంట్. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. ఒక యూట్యూబ్ ఛానల్లో మీ ఏదైతే వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని బెస్ట్ గా వచ్చేలా చూడండి. బ్యాక్గ్రౌండ్ బాగుండేలా చూసుకోండి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పోస్ట్ చేసే విధంగా ఇంకా వీడియోని చేసుకున్నట్లయితే ఇంకా బెటర్. ఎడిటింగ్ వస్తే ఇంకా బెటర్. మీ ఫ్రెండ్స్ పంపించండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మంచి మంచి వీడియోస్ 1 minute లోపల వీడియోస్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఇలా చేద్దాం అనుకునే వాళ్ళు అయితే ఒక స్టేటస్ పెట్టుకునేలా స్టేటస్ పెట్టుకోండి. 30 seconds వీడియోస్ తీసి స్టేటస్ పెట్టుకోండి. కొటేషన్స్, నెంబర్ ఆఫ్ కొటేషన్స్ మనకి గూగుల్లో దిగినా దొరుకుతాయి. ఒక 1000 కొటేషన్స్ రాసుకోండి. రోజు కొటేషన్ ప్రాక్టీస్ చేయండి. ఆ కొటేషనే మీకు మిమ్మల్ని అలా తయారు చేసుకుని గొప్ప వ్యక్తులుగా మార్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన జర్నీ అనేది సక్సెస్ఫుల్ గా జరిగిందని నేను అనుకుంటున్నాను. మన ఈ సెషన్ వరకు ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది కదా, టోటల్ ఈ కాన్సెప్ట్ ని ఫస్ట్ స్పీచ్ ఇస్ బెస్ట్ స్పీచ్ ఉండాలనే కాన్సెప్ట్ ని ఈ ఫ్లైట్ ని బేస్ చేసుకునే తయారు చేయడం జరిగింది. పీపీటీ, ఓవరాల్ పీపీటీ అంటే
ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న 45 degrees లో టేక్ ఆఫ్ తీసుకుంటది. ఒక పైకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాపర్ ఒక వేలో నిర్దిష్ట వేగంతో ఒక గమ్యస్థానానికి చేరుకునేంత వరకు ఒక వేలో వెళ్తూ ఉంటుంది అనమాట. ఏదైతే వెళ్ళిన తర్వాత ల్యాండ్ అవుతుంది చూసిన మళ్ళీ ల్యాండింగ్ వచ్చేసి మళ్ళీ 45 degrees లో ల్యాండింగ్ పొజిషన్కి వస్తుంది. ఓకే, ఈ ల్యాండింగ్ పొజిషన్కి వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ గా ల్యాండింగ్ జరిగింది అనుకోండి, మన హ్యాపీగా జర్నీ అనేది ముగింపు అవుతుంది, హ్యాపీగా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి, నేను టేక్ ఆఫ్ గురించి చెప్పాను, ప్రాపర్ జర్నీ గురించి చెప్పాను, పైకి వెళ్ళిన తర్వాత ల్యాండింగ్ గురించి చెప్పాను. ఓబిసి అది కూడా ఓపెనింగ్ బాడీ క్లోజింగ్, టేక్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ బాడీ వచ్చేసి ప్రాపర్ వేలో వెళ్తున్నట్టు, ల్యాండింగ్ వచ్చేసి క్లోజింగ్, ఓపెనింగ్ బాడీ క్లోజింగ్. ఇది బేస్ చేసుకొని ఇది సెషన్ నేను తయారు చేసుకోవడం జరిగింది. ఓకే, మన జర్నీ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్ గా జరిగిందని నేను భావిస్తున్నాను. మీది ఏదన్నా సరే నాకు ఒక ఫీడ్బ్యాక్ వీడియో అనేది ఇవ్వండి. ఓకే, మీరు ఏమైనా నాకు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది, నా నేమ్ దగ్గరే కాంటాక్ట్ చేయొచ్చు. దీని తర్వాత మీకు ఇందాక నేను ఒకటి చెప్పాను, ఒక వీడియో చూపిస్తాను మీకు అని. ఓకే, ఆ వీడియోస్ చూపిస్తాను. ఆ వీడియోస్ మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి. ఇక్కడ వీడియో చూసారు కదా, వీడియోలో మీకు ఏం అర్థమైంది హ్యాండ్ రైజ్ చేయండి. ఇది నేను పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం చేసింది కాదు, ఎప్పుడో ప్రధాని గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడింది అనమాట అది. ఓకేనా, మీకు ఇక్కడ ఈ వీడియో చూడగా మీకు ఏం అర్థమైంది? వేణుగోపాల్ గారు చెప్పండి సార్. మోడీ గారు మాట్లాడారండి, అండ్ మోడీ గారు మాట్లాడింది కూడా ఆయన సార్ చెప్పండి. ఓకే, అంటే ఆయన ఒక స్టైల్లో మాట్లాడారు ఫస్ట్, అండ్ అందులో ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. అండ్ అతను వచ్చిన సందర్భం రాజకీయవేత్తగా తెలుగు పీపుల్లోకి వచ్చాడు కాబట్టి, తెలుగు పీపుల్ని ఇంప్రెస్ చేయాలి కాబట్టి తెలుగులో మాట్లాడాడు నేర్చుకొని. మరి తర్వాత ఫైనల్ గా అతను ఒక చాలా అట్రాక్టివ్ గా మాట్లాడాడు, ఇంప్రెసివ్ గా. దీని వెనకాల ఎంతో ప్రాక్టీస్ ఉందని అర్థమవుతుంది. తెలుగులో మాట్లాడటానికి చాలా ప్రయత్నించాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్ గా చెప్పారు. సార్, ఇది మోడీ సీతారామరాజు 100వ బర్త్డే సెలబ్రేషన్ ఆంధ్రాలో జరిగినప్పుడు భీమవరం ఏరియాలో ఐ థింక్ అక్కడ విగ్రహావిష్కరణ టైంలో ఇచ్చిన స్పీచ్ అనుకుంటున్నాను. ఇది ఒకటేంటంటే ఆయన తెలుగు ప్రజలకి తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించారు. నెక్స్ట్ ఆయన దీని గురించి ముందు ప్రిపేర్ అయ్యారు, తెలుగులో ఆయనకి మాట్లాడడం రాకపోయినా అంటే ప్రిపరేషన్ ఈజ్ గుడ్ అండ్ కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారు అండ్ రిహార్సల్ కూడా వేసి ఉండొచ్చు. అంటే ఆయన టైం ఉందో లేదు తెలియదు కానీ బట్ జస్ట్ అనుకోవటానికి. బట్ ఆయన ఏంటంటే మనం ఎవరికైతే మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి ఎక్కువ ప్రయత్నం చేసి ఆయన కష్టమైనా సరే తెలుగులో మాట్లాడారు. మేబీ హిందీలో రాసుకుని ఉంటారు, తెలుగులో వచ్చేలా. అందువల్ల రియాక్షన్ అనేది బాగా ఉంది. ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ హ్యాండ్ డౌన్ చేశారు. ఎవరు మాట్లాడగలరా? ఎస్ సార్, అదే సార్, నేను అదే చెప్తున్నాను సార్. మోడీ గారు ఏంటంటే లోకల్ పబ్లిక్ ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలకు అనుబంధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికే మోదీ గారికి తెలుగు రాకపోయినా కూడా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ప్లస్ ఆ స్టార్టింగ్ లోనే తెలుగులో మాట్లాడి ఒక పీపుల్ ని అట్రాక్ట్ చేయడం కోసం మాట్లాడడం జరిగింది. ఇంకో లోకల్ ఇష్యూ, లోకల్ కంటెంట్ మాట్లాడడం జరిగింది కాబట్టి తొందరగా ఆడియన్స్ కి అట్రాక్ట్ చేయడం కోసం మాట్లాడారని నా అభిప్రాయం సార్. ఓకే, ఇక్కడ సేమ్ మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్. ఓకే, నేను చెప్పాలనుకుని కూడా సేమ్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్ ఓబీసీ అని ఫార్మేట్ ఉంది కదా, ఓపెనింగ్ బాడీ క్లోజింగ్ అనేది ఒక ఇంట్రడక్షన్ ఇచ్చినట్లయితే, ఒక మోడీ గారు ఏంటంటే యాజ్ ఏ ప్రధానమంత్రిగా ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు తను ఏంటంటే ప్రధానమంత్రి హోదాలో దేశానికి ఒక గౌరవం ఇవ్వాలి కాబట్టి వీర జవాన్ల దగ్గర నుంచి తను స్టార్ట్ చేయడం జరిగింది.
మన పరాక్రమమైన భారతదేశం కోసం ఒక నినాదాన్ని ఒకటి అందరి ద్వారాగా ఆడియన్స్ కనెక్ట్ చేస్తూ ఒక నినాదం చేపించారు. ఓకే, అక్కడ ప్లస్ ఏంటంటే తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే తనకు భాష రాదు, భాష రాకపోయినా సరే ప్రాక్టీస్ చేసి చెప్పాలనుకో ఒక 5 minutes ఏమో ఉంటుంది, 2 minutes కంటిన్యూ తను మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ ఏంటంటే ఓపెనింగ్ లో మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ అకేషనల్ ఇంట్రడక్షన్ అని చెప్పింది. ఆయన ఇంట్రడక్షన్ ప్రధానమంత్రి గురించి మనకు తెలుసు, ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చారు కాబట్టి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే దేశం కోసం ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఓకే, దాని తర్వాత అకేషనల్ ఇంట్రడక్షన్ అక్కడ మన తెలుగు పీపుల్ సంబంధించిన దాని గురించి తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే నేను చెప్పాను, ఇంత ముందు కూడా మీకు చెప్పాను, మనం ఒక ఇంట్రడక్షన్ ఇస్తే ప్రజలకి గుర్తుండిపోతుంది అనమాట, ఆడియన్స్ కి. మిగతా తనంతా మాట్లాడినంత హిందీలోనే మాట్లాడారు, తెలుగు ప్రజలకి హిందీ అందరికీ రాదు కాబట్టి, కొంతమంది తెలియదు కాబట్టి ఆయన ఏం మాట్లాడకపోయినా ఏదైతే ఫస్ట్ మాట్లాడారో అదైతే కనెక్ట్ అవుతుంది అనమాట, గుర్తుండిపోయే విధంగా ఉంటది. ఇలా ఇందాక అన్నారు కదా రవికాంత్ గారు, భీమవరం వచ్చినప్పుడు అల్లూరు సీతారామరాజు ఓపెనింగ్ వచ్చినప్పుడు అంటే అది మాట్లాడారు కాబట్టి ఆయన గుర్తుంది, అలా గుర్తుండిపోతుంది. మన స్పీచ్ కూడా మనం ఒక ఇచ్చినట్లయితే వాళ్ళకి గుర్తుండిపోయే విధంగా ఒక స్పెషల్ గా ఒకటి క్రియేట్ చేయండి. ఓకే, ఇంకొక వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. చెప్పగలరా ఇప్పుడు ఇది ఏంటంటే? ఇప్పుడు రవికాంత్ గారు, గోపాల్ గారు బాగా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, రిమైనింగ్ పర్సన్స్ ఎవరు కూడా అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదా, చెప్పేది అర్థం కావట్లేదు? షటిల్ అయి ఉంటుంది సార్. ఓకే, టెన్నిస్ సార్. టెన్నిస్, షటిల్ ఏదైనా ఒకటి గేమ్. ఓకేనా, ఇంకా ఏమైనా చెప్పగలరా? అది ఎందుకు చూపించాను అసలు? ఆ వీడియో చూపించాల్సిన అవసరం ఏముంది? మన స్పీచ్ కి దానికి సంబంధం ఏంటి? ప్రసాద్ గారు మీ లాస్ట్ లో వస్తుంది సార్, మీ దగ్గర రిమైనింగ్ పర్సన్స్ తీసుకొని. ఓకే, మీరు అలానే హ్యాండ్ ట్రై చేసి ఉండండి. మురళీధర్ రెడ్డి గారు చెప్పగలరా? సార్ అసలు వీడియోకి స్పీచ్ కి సంబంధం ఏమైనా ఉందా తెలుసా? సార్ మీ వాయిస్ రావట్లేదు. ఓకే, ఎవరు మాట్లాడే ప్రయత్నం చేశారు? ఎవరు మేడం? విజయలక్ష్మి గారా? హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మరి ఇలా మరి పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు, హ్యాండ్ రైజ్ చేసినట్టే ఉంది. ఎవరు ఇంకా లేడీస్ ఇందాక ఎవరు మాట్లాడిపోయారు? ధైర్యం రావట్లేదా దాన్ని చెప్పడానికి, లేకపోతే మాటలు రావట్లేదా, లేకపోతే అర్థం కాలేదు? పల్లవి గారు మీరు చెప్పబోతున్నారు, తెలుసుకున్నారు, మీరు చెప్పండి. అన్మ్యూట్ అవ్వట్లేదు. ఇచ్చాను, ఆప్షన్ ఇచ్చాను. సార్ మ్యామ్, ఆ వీడియో ద్వారా మీకు ఏమైనా అర్థమైంది? ఏం అర్థమైంది? యాక్చువల్లీ నాకు మీకు టెన్నిస్ ఆడటం రాదంటారు? నాకు అర్థం కాలేదు. చీటు వాటర్ బాటిల్ మెట్ల పెట్టు. ఓకే,
మనం ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ చేశారు ప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు. సార్ నేనేమనుకుంటున్నా అంటే అసలు ఒక గేమ్, ఒక టెన్నిస్ కానీ షటిల్ కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఉండే విధానము, ఆ మూమెంట్, ఆ యొక్క వాయిస్, ఆ యొక్క ఓపెనింగ్ ఎట్లా, తర్వాత మిడిల్ లో ఎట్లా, గేమ్ నడుస్తున్నప్పుడు మధ్యలో ఎట్లా ఉంది, గేమ్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా ఆ మూమెంట్ నాకు అర్థమైంది సార్. ఆ యొక్క గేమ్ లో అంతవరకు నాకు అర్థమైంది సార్. అది గేమ్. ఓకే, నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు టెన్నిస్ మన స్పీచ్ కి టెన్నిస్ కి కంపేర్ చేసుకుంటే, టెన్నిస్ లాగా మన స్పీచ్ ఉంది అనుకోండి, చెప్పులు వేస్తారు మన మీదకి. అర్థమైందా? ఎందుకు అంటున్నా అంటే, మనం ఎప్పుడైనా ఒక స్పీచ్ ఇస్తున్నట్లయితే వేదిక మీద ఆ టెన్నిస్ ఆడినట్లు అటు ఇటు పరిగెత్తకూడదు, ఆడినట్లు ఉండొద్దు. అర్థమైందా ప్రసాద్ గారు? ఎప్పుడైనా సరే మనం ఒక స్టేజ్ మీద, డయాస్ మీద మాట్లాడుతున్నామంటే, ఒక స్టేజ్ మీద మనం ఉన్న పొజిషన్ నుంచి జస్ట్ కొంచెం మూవ్ అవ్వాలి తప్ప అతిగా అదే పదిగా పరిగెత్తొద్దు. నేను ఎక్కడ చూశాను, ఒక చోట రియల్ ఎస్టేట్ చోట మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్న ఒక మెంటర్ కి మైక్ ఇచ్చారు. తను ఏం చేస్తున్నాడంటే, ఆ దరికి వెళ్తున్నాడు, ఈ దరికి వస్తున్నాడు, ఈ దరికి వెళ్తున్నాడు, ఆ దరికి వెళ్తున్నాడు. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, వెళ్ళి అడిగేస్తా, సరే మీరు ఇలా చేశారు, మీకు ఈ తప్పు చేశారని చెప్తాను. నేను వచ్చే తర్వాత వెళ్ళి అడిగేశాను, నేను మీరు ఎందుకు డయాస్ అంతా తిరుగుతున్నారు, ఎందుకు తిరిగారు అని అడిగాను. అంటే సార్ నాకు మాట్లాడమని ఇచ్చారు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, పట్టుకున్నాను, అటు ఇటు పరిగెత్తుకుంటూ మాట్లాడాను, వాళ్ళతో వీళ్ళతో కనెక్ట్ చేసుకుంటా అని చెప్తాను. అది ఏమవుతుందంటే, మనం మాట్లాడుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్, చూశారు కదా, నేను చూశాను కాబట్టే నేను అడిగాను. నా కాన్సన్ట్రేషన్ ఆయన ఏం మాట్లాడిందో నాకు గుర్తులేదు ఇప్పుడు కూడా. నా కాన్సన్ట్రేషన్ తన బాడీ లాంగ్వేజ్ మీద అటుది ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. మనం మాట్లాడేటప్పుడు కూడా మనని కాన్సన్ట్రేషన్ మన మీద ఉండేలాగా చేయాలి. అది కూడా ఏంటంటే, మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలు వినే విధంగా కాన్సన్ట్రేషన్, వాళ్ళ దృష్టి మన మీద ఉండేలాగా చేయాలి తప్ప మనం అక్కడికి వెళ్ళేసి పరిగెత్తొద్దు. ఓకే, ఇంకొక వీడియో చూపిస్తాను. ఎప్పుడు కూడా లైఫ్ లో ఎవరిని కూడా తక్కువ రెస్పెక్ట్ తో చూడకండి. చిన్న పెద్ద, ఏ రోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉంటారో, ఏ పొజిషన్ లో ఉంటారో మనకు తెలియదు. సో అందరినీ, మనం రోజువారు మనం కలిసే ప్రతి మనిషిని కూడా వాళ్ళంత రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తే ఏదో ఒక రోజు ఆ మంచి అన్నది మనకి తిరిగి వస్తుంది. సో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. అట్ ది సేమ్ టైం అంచనాల విషయం పక్కన పెడితే, సాటి హ్యూమన్ బీయింగ్ కి ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్. మళ్ళీ ఆ రెస్పెక్ట్ మీకు తిరిగి వస్తుంది. ఎప్పుడు కూడా లైఫ్ లో ఎవరిని కూడా తక్కువ రెస్పెక్ట్ తో చూడకండి. దీని గురించి చెప్పండి, ఇక్కడ ఏమర్థమైంది? మళ్ళీ మీరే వచ్చారా సార్? రవికాంత్ గారు చెప్పండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సార్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సార్. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, మనం ప్రతి వాళ్ళని గౌరవించాలి, మనం అనుకుంటూ ఉండాలి, అదే మళ్ళీ తిరిగి మనకు వస్తుంది. అది ఒక మెసేజ్ కదా. యా, ఓకే, అంటే అందరినీ గౌరవించాలి, ఎవరిని తక్కువ చేయకూడదు. ఓకే, పల్లవి గారు చెప్పండి. సార్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సార్. ఎవరు అంటే మనకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళది చెప్పింది మొత్తం వినాలి. ముందే అంటే జడ్జి చేయకుండా ఉండాలని నా ఉద్దేశం. అంతే సార్, ఎవరిదైనా వినాలి. చిన్న వాళ్ళు చెప్పారు. ఓకే, నా స్టైల్ ఇక్కడ నేను ఎందుకు చూపించానంటే, ఇది ఓబీసీలో సి ఫార్మాట్. మన క్లోజింగ్ అనేది ఒక మెమరబుల్ గా, ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా మన సెషన్ అనేది క్లోజ్ అవుతుంది. అర్థమైందా? అక్కడ ఒక మెసేజ్ ఇచ్చారు, అక్కడ నాని గారు ఒక మెసేజ్ ఇచ్చింది. ఆ మెసేజ్ లాగానే మన స్పీచ్ లో కూడా క్లోజింగ్ టైంలో ఒక మెసేజ్ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదనుకుంటే ఒక క్వశ్చన్ మార్క్ తో క్లోజ్ చేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదేంటి క్వశ్చన్ మార్క్ తో క్లోజ్ చేయడం అంటే, మీరు ప్రశ్నిస్తున్నారు, మీరు మారతారా మారరా అని అడుగుతున్నారు. క్వశ్చన్ చేశారు, మారాలని
మారకపోవడం అది ఆడియన్స్ వదిలేసారు కొంచెం చాయిస్. మారాలనుకుంటే మారుతారు, లేకపోతే మారు. బాగున్నా ఈ 3 వీడియోస్ ఓబీసీ. ఓకే, మీరు టైం అయిపోయింది, ఇక్కడ టైం వేస్ట్ అయిపోయింది సార్, మేము క్లోజ్ చేస్తాము ఇదేనంటే. ఇట్స్ అవర్ ప్లెజర్ సార్, క్లాస్ ఇస్ ఎక్సలెంట్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మన యొక్క క్లోజింగ్ అనేది ఎలా ఉండాలి అనేది చెప్పారు. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఒక క్వశ్చనరీ కానీ ఏదైనా ఒక జోక్ తో కానీ ఒక కొటేషన్ తో కానీ రావాలి, నవ్వుతూ చక్కగా ఇంట్రడక్షన్ చేసుకోవాలి. అలాగే మీ టోటల్ కంటెంట్ అనేది ఎక్కడెక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు, ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు మన నెక్స్ట్ స్పీచ్ అనేది మాకు బాగా ఉండాలి, జనాల్లోకి వెళ్ళాలి అంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా. మీ క్లోజింగ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ తో క్లోజ్ చేస్తారా, లేదంటే ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా, ఎలా క్లోజ్ చేయాలి అనేది ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఎ గ్రేట్ఫుల్ యూస్ఫుల్ సెషన్ సార్. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి పాయింట్ కూడా చాలా అవసరమైనవి. అవన్నీ యూజ్ చేసుకొని మా వాళ్ళు బెస్ట్ స్పీచ్ ఇస్తారు షూర్ గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ అడగగానే ఒప్పుకొని ఇంత మంచి స్పీచ్, ఇలా 2 hours తీసుకున్నారు టైం. సో చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.